నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరగలేదు అనేటువంటి పాటను పాడుచు ప్రభు నామాన్ని మహింపరుదాం. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుదిరగలేదు. మనలేను నే నిన్ను చూడక, మహాగణుడ నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరగలేదు. మనలేను నే నిన్ను చూడక, మహాగణుడా నా యేసయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘన వేదిక. సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్లవేళల. అనురాగశీలుడా అనురాగ పూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా, నీ గుణశీలత వర్ణింపతరమా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఘన వేదిక. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరగలేదు. నీ ప్రేమ నాపై చల్లారిపోదు, మరణానికైనా వెనుతిరగలేదు. మనలేను నే నిన్ను చూడక, మహాగణుడా నా యేసయ్యా. 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 మహాగణుడా నా యేసయ్యా, 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 మహాగణుడా నా యేసయ్యా. మనల్ని మరచిపోకుండా తన కృపలో భద్రపరిచినటువంటి దేవునికి ఒకసారి చప్పట్లు కొట్టి ఆ నామాన్ని మహిమపడదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సమయంలో ప్రభు మనతో మాట్లాడని ఇష్టపడుచుండగా మనమందరం కూడా మంచి మనసు కలిగి
ప్రభు యొక్క మాటలు వినడానికి మనం సమయంలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, దేవుడు మాట్లాడితే మనందరికీ ప్రయోజనం కలుగుతుంది. కనుక ఈ సమయంలో ప్రభువే మాట్లాడినట్లుగా, అదేవిధంగా ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాట మనం కూడా మంచి మనసుతో అర్థం చేసుకొని దేవుని యొక్క వాక్యానికి లోబడి చక్కగా ఆయన మార్గంలో నడుచుకునే విధంగా ఆ మంచి మనసు ప్రభు మనకు దయచేలాగిన ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థన ద్వారా మనం దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధపడదాం. మన మనసులో మనం సిద్ధపరచుకుందాం. ఎందుకంటే ఆయన మాట చాలా విలువైనది. ఆయన మాట మనం బ్రతికించేది, బాధల్లో నెమ్మది కలుగజేసేది. మాట విలువైనది. ఆ మాటల్లో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించగలిగినట్లయితే అది మనకి మేలు చేసేది. అందుకే ఈ సమయంలో ప్రభువే మనతో మాట్లాడబోచుండగా మనం అందరం మంచి మనసు కలిగి ప్రభు మాట్లాడడానికి సిద్ధపడదాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు. గడిచినటువంటి నెలంతా కూడా నీ కృపాక్షేమలు మాకు తోడుగా ఉంచి మీ యొక్క అమూల్యమైన చల్లని హస్తాల కింద మమ్మలను దాచారు. మీకు స్తోత్రాలు. ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్కాలం పొడిగించారు, సజీవులుగా మీరు మమ్మల్ని ఉంచారు. అంత మాత్రమే కాదు, ఈ రోజున ప్రభువా నీ పాద సన్నిధిలో చేరి నిన్ను మహిమపరచుటకు, నీ గురించి సాక్ష్యం ఇచ్చుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని కొనియాడటకు, మీ మాటలు వినడకు మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అదేవిధంగా ఈ నెలలో కూడా ప్రభువా, ఈ నెలంతా కూడా మమ్మలను, మా కుటుంబములను ప్రభువా, మా సంఘాన్ని, మా గ్రామమును మీరు కాపాడి ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ కీడులు సంభవించకుండా ప్రతి శ్రమ నుండి, శోధన నుండి తప్పించి మీరే తండ్రి ఆత్మీయ జీవితంలో మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా ఇంతవరకు తండ్రి పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాం, స్తుతి ఆరాధనలు మిమ్మల్ని గణపరిచాం. మీరు చేసిన మేలు బిడ్డలు సాక్ష్యం ఇచ్చినారు. వారి సంపాదనలు కూడా మీ పరిచయం నిమిత్తం గుప్పులు విప్పిన్నారు. బిడ్డలకు రావాల్సిన ప్రతిఫలం మీరు దయచేయండి. ఈ సమయంలో ప్రభా కొంత సమయం నీ మాటలు వినడానికి మేము సిద్ధపడేటప్పుడు మీరు మాతో మాట్లాడండి. అదేవిధంగా నీ పక్షం నిలబడినాను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఎవరికి ఏ మాటలు కావాలో ప్రభా మీరు అందించి మా అందరి ఆత్మీయ జీవితాలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో వచ్చినటువంటి బిడ్డలను మీరు దీవించండి, ప్రతి బలహీనతలను విడిపించండి, బలపరచండి. ఆయన ఎటు శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా బిడ్డలను మీరు అభివృద్ధిపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రాముఖ్యంగా మీరు మాట్లాడుతున్న మాటలు, మీ మాటలని ప్రజలు గ్రహించి చక్కగా హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారం నడుచుకోవడానికి కృప దయచేయండి తండ్రి. ఏదైతే మమ్మల్ని పరలోక రాజ్యానికి ఆటంకం కలుగు చేస్తుందో ఆ వాటన్నిటి నుండి మా ఇద్దరు నుండి తీసివేసి ప్రభువా మీ రాజ్యంలో మేము తండ్రి చేర్చబడి చక్కగా మీతో కలిసి సంతోషించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తదుపరి జరగబోయేటువంటి కార్యక్రమాల్లో కూడా మీరే తోడుగా ఉండి చక్కగా జరిగించి సహాయం చేయమని, ఈ సమయంలో ఇక్కడ పనిచేస్తున్న ప్రతి దురాత్మ శక్తులను మీరే పారదోలి, పరిశుద్ధాత్మ దేవుడా మీరే ప్రభువా ఇక్కడ ఉండి తండ్రి మమ్మల్ని అందరిని కూడా బలపరిచి సహాయం చేయమని, నిద్రమత్తును నిర్లక్ష్యమును మా వద్ద నుండి తీసివేసి మా అందరికి వినగలిగి చెవిని గ్రహించుకుని హృదయాన్ని దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్ చెప్పండి ఒకసారి. సరే, మంచిది. ఈ సమయంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి లేఖనాన్ని మనం చక్కగా కొంత సమయం మనం ధ్యానం చేసుకుందాం. మీరు తరచుగా బైబిల్ గ్రంథంలో సైన్యములకు అధిపతి అనేటువంటి మాటను మీరు విన్నారా? ఎప్పుడైనా విన్నారా? సైన్యములకు అధిపతి అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? ప్రసంగాలలో, పాటల్లో, వాక్యం చెప్పేటప్పుడు ఎప్పుడైనా విన్నారా? మేము విన్నాము అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. మీరెవరు వినలేదా? నువ్వు విన్నావా? మీరు వినలేదా? సైన్యములకు అధిపతి. ఎప్పుడు ఆ మాట వినలేదా మీరు? మరి వింటే చేతులు ఎత్తండి. ఏమైంది? చేయక నిన్నేమన్నా మీ చేయి చెప్ప 10 రూపాయలు ఏంటి అని అడుగుతున్నానా? నేను అడగట్లేదుగా. ఎంతమంది విన్నారు? గ్రేట్, చాలామంది విన్నారు కదా. సైన్యములకు అధిపతి అనేటువంటి మాట
అసలు ఆ మాట మొట్టమొదట ఎవరు మాట్లాడారు? అసలు ఆ మాట ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? ఆ మాటకు అర్థం ఏంటి? అది ఎవరి గురించి మాట్లాడబడింది అంటే సైన్యములకు అధిపత్యగు యెహోవా, అంటే దేవుని గురించి ఆ మాట మాట్లాడబడింది. ఎందుకు మాట్లాడబడింది? అసలు ఆయన సైన్యం ఏంటి? ఆయన సైన్యములకు అధిపతి కదా, అసలు ఆయన యొక్క సైన్యము ఏంటి, ఎవరు అనేటువంటి విషయాన్ని ఈ రోజున మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజున చాలామంది దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని యొక్క సన్నిధిలో పాటించవలసినటువంటి క్రమాలు అన్నీ కూడా పాటిస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన సైన్యముగా ఏర్పాటు చేయబడినటువంటి వాటిని ఈ రోజున వారు కొంతమంది ఆరాధిస్తూ ఉన్నారు. అందుకనే దేవుడు అసలు వాటిని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, అవి దేనికి సంబంధించినవి, మనం ఎవరిని ఆరాధించాలనేటువంటి విషయాన్ని ఈ రోజున మనం సమయాన్ని బట్టి కొంత సమయం మనం ధ్యానం చేసుకుందాం. మీరందరూ కూడా చక్కగా మరి ఈ మాట మీరు ఆలకించాలని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. బైబిల్ గ్రంథంలో సైన్యములకు అధిపతి అనేటువంటి మాట మొట్టమొదట ఎవరు మాట్లాడారు? స్త్రీలు మాట్లాడారా, పురుషులు మాట్లాడారా? చెప్పగలుగుతారా? ఎవరు మాట్లాడారా ఆ మాట? స్త్రీలు మాట్లాడారా, పురుషులు మాట్లాడారా? అంటే మీకు చదువుతున్నారులే కానీ మొదట అవి చాలా ఉంటాయి. దాదాపుగా సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో 281 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? 281 సార్లు సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. కేవలము పాత నిబంధన గ్రంథములోనే 281 సార్లు ఆ మాట రాయటం జరిగింది. అయితే ఆ మాటను ఎవరు ఉపయోగించారంటే ఎక్కువగా యెషయా అనేటువంటి ప్రవక్త, ఇర్మియా అనేటువంటి ప్రవక్త, హగ్గై అనేటువంటి ప్రవక్త, జక్కరియా అనేటువంటి ప్రవక్త, మలాకి అనేటువంటి ప్రవక్త, ఈ ప్రవక్తలు ఈ మాటను ఎక్కువగా వారు ఉపయోగించారు. ఈ ప్రవక్తలు సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటువంటి మాట ఎక్కువగా ఉపయోగించారు. అయితే అసలు ఈ మాట మొట్టమొదటి పలికింది ఎవరంటే పురుషులు కాదు కానీ స్త్రీలు మాట్లాడారు. ఎవరు మాట్లాడారు? ఒక స్త్రీ మాట్లాడింది. సైన్యములకు అధిపతియగు యెహోవా అనేటువంటి మాట ఎవరు మాట్లాడారంటే మొట్టమొదటిగా పురుషులు మాట్లాడలేదు, కానీ మీ జాతికి సంబంధించినటువంటి వారే మాట్లాడారు, అంటే స్త్రీ జాతి. ఎవరు? ఆమె పేరు ఏంటంటే హన్న. ఎవరు చెప్పండి, తెలుసా? ఏం పేరు? అన్నం కాదండి, హన్న. అన్న ఉంది, హన్న ఉంది, ఇద్దరున్నారు. అర్థమైందా? మా అబ్బాయికి హనన్య అని పేరు పెట్టాం. హనన్య అని పేరు పెడితే కొంతమంది మా అబ్బాయిని ఏమని పిలుస్తారంటే అనన్నయ్య అంటారు. అనన్నయ్య ఎవరు? హనన్య ఎవరు? హనన్య అంటే దేవునికి నమ్మకమైన వాడు. అననయ్య అంటే దేవునికి ఇస్తానని దాచిపెట్టుకున్నవాడు. మా వాడు అలాంటి వాడు కాదండి. హనన్య అదే, అది అలా రాక ఏమని పిలుస్తారంటే అననయ్య అని. అంటే ఇది కూడా బైబిల్ వాక్యం మాటే కదా, ఇదే అనుకొని అననయ్య అని పిలుస్తారు. అననయ్య కాదు, మావాడి పేరు హనన్య. హనన్య అంటే దేవునికి నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే పేర్లు అయితే మనం పెట్టుకుంటాం, కానీ పేర్ల ప్రకారం మన జీవితాలు ఎట్లా ఉంటాయో మనకైతే తెలియదు. అయితే ఆ పెట్టుకున్నటువంటి పేరుకు తగినటువంటి జీవితం మనం జీవిస్తే ఆ పేరుకు అంతకుముందు పెట్టుకున్న వారికి విలువ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు హానోకు అనే పేరు పెట్టుకున్నాం అనుకోండి, హానోకు పేరు పెట్టుకున్న తర్వాత హానోకు ఏ విధంగా అయితే నడిచాడో అట్లా నడిస్తే ఆ హానోకుకి అలా మంచి పేరు వస్తుంది, ఆయన కూడా బాగుంటుంది కదా. అదేవిధంగా మనం రకరకాల పేర్లు పెట్టుకుంటాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆదాము, అలా బైబిల్లో పేర్లను పెట్టుకుంటాం. వాటికి తగిన విధంగా మనం నడిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఒకసారి యుద్ధం జరుగుతుంది. అలెగ్జాండర్ కాలంలో యుద్ధం జరుగుతుంటే
అలెగ్జాండర్ పక్షమున ఉన్నటువంటి వాడు ఒకడు సైన్యంలో నుంచి బయటికి వస్తూ ఉన్నాడు. ఏంటరా అప్పుడు ఆయన అడిగాడు, నువ్వు ఎక్కడికి వస్తున్నావు అని చెప్పేసి అంటే, నేను ఆ యుద్ధం చేయలేను, అందులో నేను పాలు పంపులు పొందలేను, నేను భయపడి వెళ్ళిపోతున్నానని చెప్పేసి అంటే, నీ పేరేంటి అని చెప్పేసి అండి అడిగాడు. నీ పేరేంటంటే అతడు అన్నాడు, నా పేరు అలెగ్జాండర్ అన్నాడు. నా పేరు అలెగ్జాండర్ అంటే అతడు అన్నాడు, నీ పేరైనా మార్చుకో, లేకపోతే సైన్యములైనా ఉండు. నువ్వు సైన్యంలో ఉండవా, నీ పేరైనా మార్చుకో. ఎందుకంటే అలెగ్జాండర్ అంటే నేనే. అలెగ్జాండర్ అంటే ముందుకు వెళ్ళేవాడే కానీ వెనక్కి వచ్చేవాడు కాదు. ఇప్పుడు నువ్వు నా పేరు పెట్టుకుని వెనక్కి తిరిగి వస్తున్నావంటే నేను కూడా నీకులాగా పిరికివాడిని అని చెప్పేసి అందరూ అనుకుంటారు. అందుకని నువ్వు పేరైనా మార్చుకో, లేకపోతే సైన్యంలోనైనా చచ్చిపో, ధైర్యంగా యుద్ధం చేసి చేత కాకపోతే చచ్చిపో, అంతేగాని నువ్వు ఇట్లాగా నా పేరు పెట్టుకుని నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళడానికి వీల్లేదని చెప్పేసి అన్నాడు ఆయన. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషే, భూ సంబంధమైనటువంటి ఒక మనిషి అలా అన్నప్పుడు మరి దేవునికి సంబంధించినటువంటి మంచి పేర్లు మనం పెట్టుకుంటూ ఆ ప్రకారం మనం జీవించకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. ఆ తర్వాత వారికి మనం అవమానం కలిగజేసినటువంటి వారికి మనం ఉంటాం. అయితే మన పిల్లలు అలాగ ఉండాలనే మనం ఏం చేస్తాం, ఆ పేర్లో పెడతాం. వారిలాగే ఉండాలి, వారిలాగే పరిచర్య చేయాలి, వారిలాగే భక్తి కలిగి ఉండాలి, వారిలాగే మంచిగా బ్రతకాలని చెప్పేసి మనం వారి పేర్లు పెడతాం. మంచిదే. అయితే ఆ పేరు పెట్టిన తర్వాత వాళ్ళు అలాగ ఉండాలని ఏం చేయాలో తెలుసా? వారి కొరకు ప్రార్థన. పేరు పెట్టడమే కాదు, పేరుకు తగిన జీవితం వారు జీవించాలి, ఆ పేరుకు మచ్చ తేకూడదని చెప్పేసి వారి కోసం మనం ఏం చేయాలంటే రేయి మొదటి జామునే మన పిల్లల కోసం ఏం చేయాలంట, అది కన్నీరు గార్చి ప్రార్థన చేయాలంట. ప్రార్థన చేస్తే ఆ పేరుకు తగినటువంటి జీవితం వారు జీవించడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవునికి కూడా పేర్లు పెట్టబడ్డాయి. ఆ పేర్లు పెట్టబడినప్పుడు ఆ పేరుకు తగిన విధంగా దేవుడు కూడా అలాగే నడుచుకున్నాడు, అలాగే చేశాడు, అలాగే చేసి చూపించాడు. అందుకని వారు ఆ విధంగా పేర్లు పెట్టారు. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె మొదటిగా పేరు పెట్టింది. ఆమె దేవునికి ఏమని, చూచుచున్న దేవుడవు నువ్వే. ఆయన చూసేవాడా, కళ్ళు మూసుకొని ఉండేవాడు చెప్పండి? ఆయన చూచే దేవుడు అని చెప్పేసి ఆమె గ్రహించి ఏం చేసిందంటే ఆయనకు ఆ పేరు పెట్టింది. నిజంగా ఆయన చూసే దేవుడు, నేటికి కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇక్కడ చక్కని పేరు అంటే ఒక బిరుదు కలిగినటువంటి ఒక పేరు హన్నా పెట్టింది. చదువుతారు ఒకసారి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతారు ఒకసారి. 10వ వచనం చదవండి, 10 నుంచి చదవండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా. చాలు. అంటే ఇక్కడ దేవునితో మాట్లాడుతూ మొట్టమొదట ఆమె తన గురించి చెప్పుకోకుండా, తన బాధను చెప్పుకోకుండా ఆమె మొట్టమొదట మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడో, ఏ శక్తి సామర్థ్యతలు ఆయనకున్నవో, ఏదైతే ఆయన చేయగలడో, ఏదైతే ఆయన చేయడానికి సామర్థ్యత కలిగినటువంటి వాడో ఆ విషయాన్ని ఆమె గమనించి గుర్తు చేసుకొని, ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ, ఆకాశంలో ఉన్న ప్రతిదీ, భూమి కింద ఉన్న ప్రతిదీ, ఆకాశంలో ఉన్న ప్రతిదీ సమస్తము ఆయనకు సైన్యముగా ఉన్నాయని చెప్పేసి ఆమె గ్రహించి, ప్రతిదీ ఆయన ద్వారా కలిగినవని చెప్పేసి ఆమె గ్రహించి, ప్రతిదీ ఆయనకు లోబడాలని చెప్పేసి గ్రహించి ఆమె ఏం చేసిందంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా అనే మొదట ఆయన గణపరుస్తూ ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రార్థనా పరురాలు. అందుకని ఆమెకు దేవుడు బిడ్డనిచ్చాడండి. ఏదో తూతు మంత్రం ప్రార్థన కదండి. దేవుడు ఎలాంటి వాడో, దేవుడు చేసే కార్యాలు ఎలాంటివో, దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత సామర్థ్యత ఆయనకున్నదో, ఆయన దేనిపైన అధికారము కలిగి ఉన్నాడో, ఆయన అధికారము కింద ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆమె పరిశీలన చేసి, వీటన్నిటికీ అధిపతి, అధికారి ఆయన ఒక్కడే, ఇంకెవ్వరు లేరని చెప్పేసి ఆమె ఎంత బాగా ఆయనను పొగుడుతుందో, గణపరుస్తుందో, ఆయనకు ఒక మంచి బిరుదిచ్చిందో ఏంటో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు
ఈ బైబిల్ చదువుతున్నప్పుడు, బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఈ మాట నాకు చాలాసార్లు అర్థం కాల. సైన్యములకు అధిపతియగు యెహోవా అని చెప్పేసి మాట తగులుతుంది, మాట వస్తూ ఉంది. అసలు ఈయన సైన్యాలు ఏంటి, ఈయన దేనికి అధిపతి అని చెప్పేసి అప్పుడు ఆలోచన చేశాను, కానీ అప్పుడు నాకు అర్థం కాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రశ్న అలాగే మిగిలిపోతుంది. దాని కొరకు నేను అప్పటి నుండి వెతుకుతానే ఉన్నాను. అందులో అసలు ఏంటి, ఆయన సైన్యాలు ఏంటి, అసలు ఈ మాట వాళ్ళు ఎందుకు వాడారు, ఈ మాట ఎందుకు వాళ్ళు వాడాల్సి వచ్చింది. మామూలుగా యెహోవా అంటే సరిపోయేది కదా, దేవుడు అంటే సరిపోయేది కదా, లేకపోతే యేసు అని చెప్పేసి అంటే సరిపోయేది కదా. ఎందుకు మరలా ఆయనకి ముందు ఆ యొక్క బిరుదును తగిలించారు, సైన్యములకు అధిపతి అనేటువంటి మాట ఎందుకు వాడారు, ఎందుకు వాడాల్సి వచ్చిందని చెప్పేసి నేను ఎప్పటి నుంచో దాన్ని పరిశీలన చేస్తుంటే దేవుడు నాకు ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా తెలియజేశాడు. అవే మీతో పంచుకోవాలని చెప్పేసి ఈరోజు నేను ఆలోచన చేస్తే దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్ని విషయాలు చెప్పుకోవడానికి ఇప్పుడు సమయం కాదు, కానీ సమయం సరిపోదు, కానీ కేవలము కొన్ని విషయాలు మాత్రమే క్లుప్తంగా నేను తెలియజేస్తాను. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. సంతోషంగా ఉన్నారు, దేవుని స్తోత్రం చెప్తారా? చేతులు ఊపితే ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? ఆకలి అవుతున్న వాళ్ళు గట్టిగా చప్పలు కొడతారు ఒకసారి. వాళ్ళకి వినబడాలి, అర్థం కాల, ఎందుకంటే ఇంకా సర్దుకునే రందిలోనే వాళ్ళు ఉన్నారు. ఇంకా ఆడి సర్దుకో ఇటు సర్దుకో అని చెప్పేసి కొంచెం అలా ఉన్నారు. మా జాగ్రత్తగా వాక్యం వినండి. ఎన్ని శబ్దాలు వచ్చినా దేవుని యొక్క మాటే మన చెవిని పడాలి. మిగతా మాటలు ఏవి కూడా మాట్లాడడానికి వినబడడానికి వీల్లేదు. ఒకసారి పోలీసులు కొంతమంది ఒక 5గురిని దొంగలుగా భావించి పట్టుకొని వచ్చారంట. ఒక చోట దొంగతనం చేస్తే ఒక ప్రాంతంలో, అది కొంచెం అరణ్యంగా అడవిగా ఉంటుంది, ఆ ప్రాంతంలో దొంగతనం జరిగితే ఒక 5గురిని అనుమానించి తీసుకుని వచ్చారు. వాళ్ళు అడుగుతారే, మీరు దొంగతనం చేస్తారా, మీరు దొంగతనం చేస్తారని చెప్పేసి అంటే మేం చేయలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళల్లో ఒకడు ఏం చేశాడంటే, అయ్యా ఆ దొంగతనం జరిగే సమయంలో ఒక సాధువు ఆ ప్రాంతంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఒకవేళ ఆయన ఏమన్నా ఈ దొంగలను చూశాడేమో, ఆ దొంగతనం చేసిన వాళ్ళని ఎవరైనా చూశాడేమో, ఆయన పిలిపిస్తే వీళ్ళందరినీ కొట్టకుండా, వీళ్ళని బాధ పెట్టకుండా, వీళ్ళ దొంగ ఎవరో ఆయన చెప్తాడని చెప్పేసి ఆ పట్టుబడినటువంటి వారిలో ఒక అతను చెప్పాడనమాట. చెప్తే ఆ పోలీసులు ఏం చేశారంటే ఆ సాధువును తీసుకొచ్చారు, ప్రార్థన చేసేటువంటి సాధువును తీసుకొచ్చి, అయ్యా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఇక్కడ దొంగతనం జరిగింది, వెళ్ళేటువంటి దొంగలు చూశారంట, ఆ ప్రాంతంలో నువ్వు ఉన్నావంట ఆ రోజున, మరి ఆ దొంగ ఎవరో నువ్వు చెప్పగలుగుతావు అంటే, అయ్యా నేను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాను, నేను ఆ దొంగను చూడలేదు, నాకు మాత్రం ఏం తెలుసు అని చెప్పేసి అన్నాడంట. ఆ దొంగను ఏమాత్రం ఏం చూసినా కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను, నాకు మాత్రం ఏం తెలుసు, చూడలేదు. అయితే స్పర్శ ద్వారా మాత్రం నేను చెప్పగలను, ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నన్ను అతను దాటుకుంటూ నన్ను తగిలి వెళ్ళాడు, ఆ స్పర్శ నాకు తెలుసు, ఆ స్పర్శను బట్టి నేను చెప్పగలను అని చెప్పేసి అన్నాడంట. సరే, ఇప్పుడు ఈ 5గురు నువ్వు అక్కడ కూర్చో, నువ్వు ప్రార్థన చేస్తున్నట్లు అక్కడ కూర్చో, వీళ్ళు 5గురు నేను దాటుతారు, వీళ్ళల్లో మరి ఎవరు ఎట్లా నీకు తగిలారో ఆ స్పర్శను బట్టి ఆ దొంగ ఎవరో నువ్వు చెప్పమని చెప్పేసి అంటే, ఒకడు దాటాడు, రెండోవాడు దాటాడు, మూడోవాడు దాటాడు, 4వవాడు దాటిన తర్వాత ఇతరే దొంగ, ఆ రోజు వాడు ఎట్లా తగిలాడు, ఈరోజు కూడా అట్లాగే నాకు తగిలాడు, కాబట్టి ఈ స్పర్శ నేను తెలుసుకున్నానని చెప్పేసి అంటే, ఆ పోలీసులు ఏం చేశారంటే ఆ మిగతా 4గురిని పక్కన పెట్టి వీడే దొంగ అని చెప్పేసి భావిస్తే వాడంటాడంట, ఈ సాధువే దొంగోడు అని చెప్పి అన్నాడంట. ఎవరు? ఈ సాధువే దొంగోడు, నేనుగా దొంగోడిని. అదేంటి అట్లా అంటావని చెప్పేసి అంటే, అవును, అది చెప్పింది అబద్ధం, సాధువు చెప్పింది అబద్ధం, అసలు అతనే దొంగ. ఎందుకంటే ప్రార్థన చేసేవాడు దేవుని మీద ధ్యాస పెడతాడు, కానీ
ఎవడు వస్తున్నాడా, ఎవడు వెళ్తున్నాడా, ఎవడు కాలు తగిలిందా, ఎవడు చేయి తగిలిందని చెప్పేసి ఎవరైనా అట్లా ధ్యానం చేస్తారా? అట్లా ధ్యాస పెడతారా? ప్రార్థన చేసేవాడికి ఎవరి మీద ధ్యాస ఉంటుంది చెప్పండి అమ్మ. మీరు కూడా ప్రార్థన చేస్తారు కదా, ఎవరి మీద ధ్యాస ఉంటుంది చెప్పండి. కొంతమంది అయ్యా నేను ప్రార్థన చేస్తుంటే కుండలు పడుతున్నాయి. అయ్యా ఏం పడుతున్నాయి అంట అంటే నీ ధ్యాస దేని మీద ఉంది? అది నేను ప్రార్థన చేస్తుంటే ఎవరో కదిలిచ్చినట్టు, ఎవరో తిరిగినట్లు, ఎవరో లాగినట్లు, ఎవరో గిచ్చినట్లు, ఎవరో గిలినట్లు ఉందని చెప్పి చెప్తూ ఉంటారు. అంటే నీ ధ్యాస అంతా కూడా దేని మీద ఉందంటే, అమ్మో నేను ఒక్కడిని ప్రార్థన చేసుకుంటే దయ్యం వచ్చింది అంటగా. అది నీ మనసులో నీకు అలకడి అది ఉందన్నమాట. అమ్మో ఇప్పుడు చీకటిగా ఉంది, చీకట్లో దయ్యం వచ్చిందంటగా ప్రార్థన చేసే వాళ్ళకాడికి అని చెప్పేసి నీ మనసులో నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అది నిజంగా ఏం చేస్తుంది? వచ్చి అదంతా అలికిడి చేస్తూ ఉంటుంది అనమాట. నీ ప్రార్థన డిస్టర్బ్ చేస్తుంది. నీ ధ్యాస, నీ ధ్యానం, నీ యొక్క ఆలోచన అంతా కూడా దేవుని మీద ఉంటే ఇల్లు కూలిపోయినా కూడా నువ్వేం చేస్తూ ఉంటావు? ప్రార్థన చేస్తూ ఉంటావు. అలా మనం ధ్యానం కలిగి అలాంటి ధ్యాస కలిగి మనం ఉండాలి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈడు దొంగ భక్తుడు, ఈ సాధువు దొంగ భక్తుడు, నిజమైన భక్తుడు కాదు. ప్రార్థన చేసేవాడికి ఎక్కడ ఉండాలంటే దేవుని మీద ధ్యాస ఉండాలి. కానీ ఇతనికి వచ్చేపోయేవాళ్ళ మీద ధ్యాస ఉంది, ఇతను దొంగ భక్తుడు అని చెప్పేసి. సరే అతను దొంగ భక్తుడు మంచి భక్తుడు మనకైతే తెలియదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రం మన ప్రవక్తను జాగ్రత్తగా చూసుకొని చక్కగా దేవుని మాట మీదే మనం ధ్యాస పెట్టాలి. దేవుని మాటే మన చెవిని పడలే కానీ ఇంకొక మాట చెవిని పడడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. మనకి దేవుడు 2 చెవులు ఇచ్చాడు. ఒకటి దేవుని వాక్యం వింటూ, ఇంకొకటి పక్కన ముచ్చట్లు వినడానికి కాదు. 2 కూడా ఏ వినాలి? చెప్పండి గట్టిగా. 2 కూడా ఏ వినాలి? దేవుని వాక్యం వినాలి. మీ అందరికి చెవులు ఉన్నాయా? ఉంటే చూపించండి. ఇట్లా ఉన్నాయా లేవా? చూపించండి అమ్మా, చూపించండి. ఉన్నాయా లేవా? ఈ చెవులు అయితే ఉన్నాయి. కానీ మనకేం కావాలి? ఆత్మీయ చెవులు కావాలి. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అయితే అసలు ముందు ఆయన సైన్యాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు సైన్యములకు అధిపతి అని చెప్పేసి అన్నారు కదా. అయితే ఆయనకు ఒక సైన్యం ఉంది, ఓకే రైట్. అయితే సైన్యాన్ని అతడు ఎందుకు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి మనం ఆలోచన చేస్తే చూడండి, యెషయా గ్రంథం 13వ అధ్యాయం. త్వరగా యెషయా గ్రంథం 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. లేకపోతే 3వ లైన్లోంచి చదువుదాం. సైన్యములకు అధిపతి యగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరుచుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. ఆయన సైన్యములకు అధిపతి, ఆయనకి సైన్యం అనేది ఉందంట. అయితే ఆ సైన్యాన్ని ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? ఆ సైన్యానికి ఆయన అధిపతిగా లేకపోతే అధికారిగా ఎందుకు ఉన్నాడు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధము చేయడానికి ఆయన సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడంట. ఏం చేయడానికి? యుద్ధం చేయడానికి. అయితే ఆయన యుద్ధం చేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సైన్యం ఏంటో మనం ఒకసారి చూస్తే చాలా విచిత్రంగా ఉంటుందండి. ఇప్పుడు మన భారతదేశం ఉందండి, పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి ఏం చేస్తుంది? బలమైనటువంటి వారిని, కొంతమందిని యుద్ధ వీరులను ఏర్పాటు చేస్తుంది. పాకిస్తాన్ ఉందనుకోండి, మన దేశం మీద యుద్ధం చేయడానికి బలమైన వారిని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏ దేశాన్ని చూసినా, ఏ ప్రాంతంలో మనం చూసినా మనుషులను ఏర్పాటు చేసుకొని ఏం చేస్తారంటే సైన్యానిగా ఏర్పాటు చేసుకుంటారు. బైబిల్ గ్రంథంలో కూడా మనం చూస్తే రాజులు సైన్యాలను ఏర్పాటు చేసుకొని రాజ్యాల మీదకి వెళ్ళి వాటిని జయించేటువంటి వారిగా ఉంటున్నారు. కానీ దేవుని యొక్క సైన్యము, ఆయన సైన్యంలోకి అధిపతి. అయితే ఏ సైన్యానికి ఆయన అధిపతిగా ఉన్నాడు, ఆయన సైన్యాలు ఏంటో మనం చూస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. సైన్యాన్ని ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు? సైన్యాలకు ఆయన అధిపతిగా ఎందుకున్నాడు? సేనలకు అధికారిగా ఆయన ఎందుకు ఉన్నాడంటే యుద్ధం చేయడానికంట. ఎవరి మీద చేయడానికి? ఎవరి మీద చేయడానికి యుద్ధం? ఎవరి మీద చేయడానికి అంటే మన మీదే. ఎవరి మీద? మన మీదే. ఎందుకు? మాట వినకపోతే లైన్లో పెట్టడానికి, మన మీద యుద్ధం చేయడానికి. అదేవిధంగా దేవునికి మనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సాతాను మీద యుద్ధం చేయడానికి దేవుడు సైన్యాలను ఏర్పాటు చేశాడు. అదేవిధంగా మనకి బుద్ధి కలగడానికి
మనల్ని హెచ్చరించడానికి, మనల్ని గద్దించడానికి దేవుడు సైన్యాలను ఏర్పాటు చేసుకున్నాడు. అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సైన్యములు, ఆ సైన్యాలకు ఆయన అధికారిగా ఉన్నాడు. ఎలాంటి సైన్యాలకు ఆయన అధికారిగా ఉన్నాడో విచిత్రంగా ఉంటాయి. మనం బైబిల్ గ్రంథంలో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఒక 4 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. మొదటిగా వాటిలో మొదటి విషయం చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము చూడండి. త్వరగా యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము తీశారు అందరూ? 25వ వచనం. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు. అమ్మ, దేవుని సైన్యం ఏంటో తెలుసా? ఆలకించండి. ఏంటంట దేవుని సైన్యం? ఏంటంట? మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు ఆను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని సైన్యం ఏంటంట? విన్నారు కదా? ఏంటంట దేవుని సైన్యం ఏంటంట? దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నా మహాసైన్యం అంట. ఏంటి మహాసైన్యము? ఆయన మహాసైన్యం ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తే ఏంటంట? పురుగులు, మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అనున మహాసైన్యం. విచిత్రంగా లేదు? దేవుడు సైన్యాధిపతి. దేనికంటే ఆయన ఏ సైన్యానికి అధిపతి అంటే ఆయన సైన్యం ఏంటి? మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అంట. వీటికి ఆయన అధిపతి అంట. ఆయన వాటికి అధికారి అంట. అదేంటండి, ఎవరైనా మనుషులను ఏర్పాటు చేసుకుంటారు కానీ, ఆయుధాలను ఏర్పాటు చేసుకుంటారు కానీ, బాంబులను ఏర్పాటు చేసుకుంటారు కానీ, లేకపోతే రకరకాలవి ఏర్పాటు చేసుకుంటారు కానీ, చూడండి, దేవుడు సైన్యానిగా లేకపోతే ఆయన పక్షాన యుద్ధం చేయడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే పురుగులను ఏర్పాటు చేసుకున్నాడ. పురుగులు ఆయన సైన్యం అంట. అబ్బా, ఎంత విచిత్రంగా ఉందండి. ఎస్, ఆయన ఆశ్చర్యకాడు. అందుకని ఆయనకి ఒక పేరు అనమాట. ఏంటి ఆయన పేరేంటి? ఆశ్చర్యకాడు. ఆయన కార్యాలన్నీ కూడా, ఆయన చేసే పనులన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఆశ్చర్యంగా ఉంటాయి. అయితే మరి ఇవి ఎలా పనిచేస్తాయి? ఈ రోజున మన యుద్ధం ఉన్నటువంటి పురుగులు ఉన్నాయి, మిడతలు ఉన్నాయి. మనం వాటికి అమ్మ నా పంట తినొద్దంటే అవి మాట వింటలేదు కదా. పురుగు మందు కొడుతున్నా మన మాట వింటలేదు. కానీ ఇవి దేవుని మాట ఎలా వింటాయి? దేవుడు చెప్పినట్టు ఎలా నడుచుకుంటాయి? దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఇవి ఎలా పాటిస్తాయి? అది దేవునికి ఒక్కడికి మాత్రమే సాధ్యమో, మనకేమాత్రం సాధ్యమో కాదు. వాటిని అడ్డం పెట్టుకొని ఆయన గొప్ప కార్యములు చేసేటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పేరే సైన్యములకు అధిపతి అంట. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. సైన్యములకు అధిపతి నీకే స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకే స్తుతి. ప్రియమైన దేవా యేసయ్యా, ప్రియమైన దేవా యేసయ్యా, ఘనమైన రాజా యేసయ్యా, నీకే నా వందనం, నీకే నా స్తోత్రము. సైన్యములకు అధిపతి నీకే స్తుతి, నా సైన్యములకు అధిపతి నీకే స్తుతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం లేదు కానీ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం చక్కగా. ఆయనకు సైన్యము మిడతలంట. ఆ మిడతలకు పురుగులకు ఆయన సైన్యాధిపతి అంట.
వాటి మీద ఆయన అధికారిగా ఉన్నాడంట. అవి ఆయన మాట వింటాయంట. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటికి ఎప్పుడు ఆజ్ఞాపించి పంపిస్తారంటే మనమంట చూడండి మనమంట కడుపార తిని కడుపార తృప్తి పొంది ఆయన మర్చిపోయినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? మన పంటల మీదకి ఆ సైన్యాన్ని పంపిస్తాడంట. వెళ్ళండి, మొత్తం ఆ పంటలను మీరు చక్కగా తినివేయండి అని చెప్పేసి. అంటే అవి కడుపారదంటే అంటే మనకేం చేస్తాయి? కడుపు మారుస్తాయి అంట. అందుకని ఎప్పుడైనా మనం కడుపు నిండినప్పుడు దేవుడు అంటే లెక్క లేకుండా మనం ఉండకూడదు. ఎందుకంటే ఆయనకు ఒక సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని పంపించాడనుకోండి, ఏం చేస్తే తెలుసా? మొత్తం నేల కనబడేలాగా నాకేస్తాయి. నేల కనబడేలాగా నాకేస్తాయి. జాగ్రత్త. దేవుని యొక్క సైన్యము విచిత్రమైనది. చూసారా? ఎప్పుడైనా సరే మీరు ఒక పురుగు ఆజ్ఞాపించి, అదిగో మా పక్కింటోళ్ళు దొండపందిరేశారు, తెగ దొండకాయలు కోసుకుంటున్నారు, నువ్వు వెళ్ళి మొత్తం నాశనం చేయను. ఎప్పుడైనా పురుగు చెప్పి దాన్ని అట్లా చేపించారా? నేను టమాటా చెట్లు వేస్తుంటే ఆ చెట్లు వేస్తుంటే మాకు మొలవట్లేదు, కానీ వాళ్ళకి మాత్రం భలే మొలుస్తున్నాయి, భలే కాస్తున్నాయి, వాళ్ళకి బాగా డబ్బులు మిగులుతున్నాయి, కూరగాయలు కొనుక్కునే పని లేకుండా. మీరు వెళ్ళి వాటిని మొత్తం నాకేసేయండి, తినేసేయండి అని చెప్పేసి ఎప్పుడైనా మీరు చెప్పారా? ఎప్పుడైనా ఆజ్ఞాపించి అట్లా చేయించారా? మన మాట వినవాయి. లేకపోతే మన పంటలను తినివేస్తున్నప్పుడు నా పంటలు తినివేయొద్దు అని చెప్పేసి నీవు గనక మందు కొట్టినా కూడా అవి పోవు, తెలుసా? మన సహోదరి సోమమ్మ గారు అనుకుంటా, సోమమ్మ గారు చెప్తున్నారు, నూగు బాగా పండిందంటండి. వాళ్ళు పొలం వేస్తే 2 ఎకరాలు నూగు బాగా పండిందంట. చక్కగా బాగా పండింది, ఇంక ఇబ్బంది లేదులే, అవి రాల్పుకుంటే చక్కగా మంచిగా ఆ బాకీలు అవి పోతాయి అని చెప్పేసి వాళ్ళు చక్కగా పీకి ఎండబెట్టారంట. ఎండబెట్టారు, చూశారు, మంచిగా ఉన్నాయి, కాయలు బాగా కాసినాయి, పంట బాగా పండింది, బ్రహ్మాండంగా బాగుంది. 4-5 రోజుల తర్వాత ఎండిన తర్వాత పరదాలు తీసుకెళ్ళి ఏం చేస్తారు? వాటి మీద స్కూళ్ళని తీసుకెళ్ళి దులపండి అంటే దులుపుతుంటే ఒక ఇత్తనం కూడా రావట్లేదండి. దులుపుతుంటే ఒక ఇత్తనం కూడా రావట్లా. వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. ఏంటి? నూగు కోసారు, నూగు ఒడ్డాలు పెట్టారు, 4-5 రోజుల తర్వాత ఎండిన తర్వాత అది రాలిపితే నూగులు వస్తాయి, కానీ నూగులు రావట్లా. ఏమైపోయిందో తెలుసా? ఆ 4 రోజుల్లోనే ఏం చేసినాయి? నూగులు మొత్తం తినివేసినాయి. చాలా బాధపడుతుందయ్యా. పంట పండిన తర్వాత, పంటకు ముందు తినేసిన అది ఒక వేరే విషయం, పెట్టుబడి పెట్టకుండా మానేయవచ్చు. కానీ పంట పండింది, చేతికి వచ్చింది, ఇక దులుపుకుందాము, చక్కగా గోతాల్లో పట్టుకుందామని చెప్పేసి వెళ్ళినప్పుడు అక్కడ ఏం లేదు, ఆ నూగు కట్టి కనిపిస్తుంది, కానీ ఏం లేదు అక్కడ. పంట మాత్రం ఆ విత్తనాలు లేవు. ఎంత ఆశ్చర్యం అండి! ఎంత ఆశ్చర్యంగా పురుగులు తిన్నాయి. నేను కూడా అదే మొదటిసారి వింటున్నా, నాకు ఆశ్చర్యంగా ఉంది. నేను ఎప్పుడు కూడా వినలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాం ఇప్పుడు వరి పండిన తర్వాత కూడా కొంతమంది మందులు కొడుతున్నారు. రేపు ఎల్లుండి కోస్తామని అన్నా కూడా మందులు కొడుతున్నారు. ఎందుకో తెలుసా? పండిన పంటను కూడా ఏం చేస్తున్నారో తెలుసా? ఇంక ఇబ్బంది లేదులే, పండిన ఇంటికి వస్తాయని చెప్పేసి అనే సమయానికి కూడా పురుగులు ఏం చేస్తున్నాయి? ఆ పండినటువంటి పంటను కూడా తినేస్తున్నాయి. కారణం ఏంటంటే దేవుడు వాటికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే ఈ రోజున మానవుడు దేవుని యొక్క మాట వినటం లేదు, దేవునికి లోబట్టలేదు, దేవుని ఆరాధిస్తలా, దేవుని స్తుతించట్లా, దేవుడు ఇచ్చిన ప్రతిదీ కూడా తింటూ దేవుణ్ణి మర్చిపోతున్నాడు. ఇది నా ద్వారా కలిగింది, ఇది నాది అని చెప్పేసి అంటున్నాడు. నా బలం, నా శక్తి, నాది అంటున్నాడే తప్ప దేవుడిచ్చిందని చెప్పేసి దేవుని కొనియాడలేకపోతున్నారు. అందుకనే ఈ రోజున ఆ పురుగులు ఆ విధంగా విస్తరిస్తున్నాయి. మనం ఎన్ని మందులు కొడుతున్నా అవి చనిపోవట్లేదు. జాగ్రత్త. దేవునికి ఒక సైన్యం ఉందని చెప్పేసి మనం మర్చిపోవద్దు. ఆ సైన్యమును అడ్డం పెట్టుకొని కొన్నిసార్లు మనకి బుద్ధి రావడానికి, అదేవిధంగా అదే సైన్యాన్ని అడ్డం పెట్టుకొని మనల్ని కాపాడడానికి, అదే సైన్యాన్ని అడ్డం పెట్టుకొని మనల్ని రక్షించడానికి ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. చూడండి, వీటిని అడ్డం పెట్టుకొని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలలో గొప్ప కార్యాలు చేశాడు. చెప్పండి, అక్కడ మోషే కానీ, అహరోన్లు కానీ, ఇశ్రాయేల్ కానీ అక్కడ ఏమైనా వాళ్ళు యుద్ధం చేశారా? చెప్పండి, యుద్ధం చేశారా? చేయలా.
అక్కడ ఏమైనా యుద్ధం చేశారా? వాళ్ళు చేయలా. మరి యుద్ధం ఎవరు చేశారు? దేవుడే చేశాడు. ఎలా చేశాడు? తన సైన్యమును పంపించాడు. ఏం పంపించాడు అక్కడికి చెప్పండి? ఏం పంపించాడు? మిడతలు, కప్పలు, నల్లులు, ఈగలు, వీటన్నిటిని పంపించాడు. అవన్నీ కూడా ఎవరైతే చెప్పండి? దేవుని సైన్యమే. మనుషులను ఏర్పాటు చేసుకోవాలి అక్కడ. వాటిని పంపించి అక్కడ ఏం చేసేది తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు అవి క్షేమంగాను, ఐగుప్తులకి అవి బాధకరంగా దేవుడు చేశాడు. వాటి ద్వారా అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. వాటి ద్వారా దేవుడు అద్భుతములు చేశాడు. వాటి ద్వారా దేవుడు గొప్ప సూచక్రియలు చేసి అక్కడ నుండి వారిని విడిపించాడు. వారిని విడిపించడానికి దేవుడు ఏం చేశాడంటే ఈ పురుగులు అనేటువంటి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి ఆ సైన్యాన్ని వారి మీదకి తోలాడు. అందుకనే హన్న ఇవి గ్రహించి గమనించి దేవునికి ఏం పేరు పెట్టిందంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైనా ఇట్లా దేవుణ్ణి పొగుడుతూ ప్రార్థన చేసావా? ఎప్పుడు ప్రార్థన స్టార్ట్ చేయగలను? ప్రభువా నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా, నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదయ్యా, నాకు అది లేదయ్యా, ఇది లేదయ్యా, ఇంకిదే. కానీ దేవుణ్ణి పొగుడుతూ మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా చెప్పండి? దేవుని గణపరుస్తూ ఎప్పుడైనా ప్రార్థన చేసామా? దేవుని స్తుతిస్తూ మొట్టమొదట మనం ప్రార్థన మొదలుపెట్టినప్పుడు ముందు మనం ఏం చేయాలంటే, ముందు దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి ముందు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజు ఇచ్చిన బట్టి, దాన్ని బట్టి, ఈ రోజంతా కాపాడిన దాన్ని బట్టి, ఈరోజు ఆహారం ఇచ్చిన దాన్ని బట్టి, ఈరోజు భద్రపరిచిన దాన్ని బట్టి ముందు కృతజ్ఞతగా ప్రార్థన చేయాలి. అంతే. ప్రార్థన స్టార్ట్ చేయగలం. ప్రభువా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు, నాకు అయ్యి అని చెప్పేసి ప్రార్థన మనం స్టార్ట్ చేయకూడదు. ముందు మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఏం చేయాలంటే కృతజ్ఞతగా ప్రార్థన చేయాలి. ఆ తర్వాత దేవుని మనము కొనియాడాలి, పొగడాలి ఆయన్ని. మనం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకో తెలుసా? ఆయనను ఘనపరచటానికి. ఎందుకు చెప్పండి? ఎందుకు చేశాడు మనలను? ఎందుకు చేశాడు? పరలోకంలో ప్రతినిత్యము దేవదూతలు ఏం చేస్తున్నాయి? పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి జ్ఞానముల చేత ఆయన్ని ఘనపరుస్తూ ఉన్నాయి. మనం కూడా ఏం చేయాలి? ఆయన ఘనపరచాలి. అదేవిధంగా మన ప్రార్థనలో ఘనత ఉండాలి. అదిగో ఇదే ఆమె ఘనపరుస్తుంది. ఏమని ఘనపరుస్తుంది? సైన్యములకు అధిపతియగు యెహోవాని హన్న ఘనపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె మొట్టమొదటిగా ఆ మాట ఉపయోగించింది. తర్వాత ప్రవక్తలందరూ కూడా ఆ మాటను ఉపయోగించడం జరిగింది. ఎంత గొప్ప మాట తెలుసా? దేవునికి ఒక మంచి బిరుదిస్తుంది, ఒక మంచి పేరు పెడుతుంది. ఏంటంటే సైన్యములకు అధికారి ఆయన ఒక్కడే. ఇంకెవ్వరు ఈ ప్రపంచానికి అధికారులు ఎవరు, దీని మీద అధికారం ఇంకెవ్వరికి లేదని చెప్పేసి ఆమె చక్కగా ప్రార్థన చేస్తూ ఉంది. ఆయన ఒక సైన్యం ఏంటంటే పురుగులు, మిడతలు, నల్లులు, కప్పలు, తేళ్ళు ఇవన్నీ కూడా ఏంటి అంట? దేవుని యొక్క సైన్యం. విచిత్రంగా ఉంది కదా? ఈ సైన్యంతో ఏం చేస్తున్నాడో తెలుసా? బుద్ధి లేని వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు. బుద్ధిమంతుల పక్షాన ఏం చేస్తున్నాడు? గొప్ప కార్యాలు చేస్తున్నారు. దేవుడు అంటే భయం భక్తి కలిగిన వారి పక్షాన సూచక్రియల అద్భుత కార్యములు వాటిని అడ్డం పెట్టుకుని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అవి సైన్యంగా ఉన్నాయి. దేవుడు ఏది చెబితే ఆ మాట వింటున్నాయండి. విచిత్రం అంటే చూడండి, ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మిడతలకు రాజు లేడు అని రాయబడింది. మిడతలకు ఎవరు లేరంట, కానీ అవి ఒక క్రమంలో నడుస్తున్నాయి. నేనంటాను మిడతలకు రాజు ఉన్నాడు. ఎవరైనా? సైన్యములకు అధిపతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఆయన మాట ఎంత బాగుంటుందో తెలుసా? నువ్వు వింటున్నావు ఈ రోజున? ఆ రోజున కేవలము ఐగుప్తుల యొక్క పంట మాత్రమే మీరు తినండి అంటే కేవలము ఐగుప్తుల యొక్క పంట మాత్రమే తిన్నాయి, ఇశ్రాయేలు యొక్క పంటనవి తినలేదు. చూసారా? దేవుని మాట తూచా తప్పకుండా అవి పాటిస్తున్నాయి. మనం మాత్రం దేవుని మాట ఏం మాత్రమో వింటలేదు. తూర్పు చూడమంటే పడమరకు చూస్తాం, పడమరకు చూడమంటే తూర్పు చూస్తాం. దేవుని మాట మనం వింటలేదు. అందుకనే దేవుడు వాటి ద్వారా బుద్ధి చెప్పవలసి వస్తుంది. అందుకని ఇక్కడ ఏవేలు రాస్తున్నాడు, మీరు కడుపారా దీన్ని దేవుని మర్చిపోతే ఏం చేస్తాడంట? పసరు పురుగులను పంపించి మొత్తం తినేస్తాడంట. కానీ మన దేవుడు జాలిగల దేవుడు కాబట్టి మరలా ఏం చేస్తాడంటే అది ఏదైతే తినయో ఆ పంటనంట మరలా తిరిగి ఇస్తాడంట. ఎస్, అవునండి, నిజమే. మన మాట వినకపోతే మరలా మనకు బుద్ధి చెప్పి మనం ఏదైతే కోల్పోయామో దేవుడు మరలా మనకి ఇస్తున్నాడు. కొన్ని సంవత్సరాలు వర్షాలు పట్టలేదంటే, కొన్ని సంవత్సరాలు పురుగులు పడి తెగుళ్ళు వచ్చి పంటలు పోతాయి అంటే అమ్మా అధికారులు కాదు, అర్థమైందా?
అధికారులు కదా, అమ్మో వాళ్ళు వచ్చారు వర్షాలు పడవు, వీళ్ళు ఎక్కాడు వర్షాలు రావు, వీళ్ళు అయితే వాళ్ళు వచ్చారు వరదలు అవుతాయి, వీళ్ళు వచ్చారని చెప్పేసి మనం ఎప్పుడు కూడా అధికారులు మనం చూడకూడదు. ఎందుకంటే మనందరికి అధికారి ఆయన, వర్షం కురిపించేది ఆయన. అర్థమవుతుందా? ఈ పురుగులన్నిటినీ కూడా ఒక సైన్యంగా ఏర్పాటు చేసుకొని మనకి బుద్ధి చెప్పేది ఆయన, అంతేగాని అధికారుల వల్ల ఎవరి వల్ల కాదు. ఒకవేళ మనము అలా చేసామనుకోండి, అధికారులు ఏదైనా చేశారనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఎడారిలో, బొంబాయి ఎడారిలో, గల్ఫ్ దేశాల్లో ఎడారిలో వర్షాలు పట్టలేదని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే, వర్షం పడేటట్లుగా కృత్రిమంగా ఒక గ్యాస్ని వాళ్ళు ఏర్పాటు చేసి విమానాల ద్వారా ఆకాశంలో వదిలేరు. ఎడారిలో వర్షాలు తక్కువగా ఉంటున్నాయి, ఎడారిలో బ్రతికేటువంటి మేము బతకాలంటే ఇబ్బందిగా ఉంది. వాళ్ళు ఆ వాయు అలా వదిలేసేసరికి అది ఏమైపోయిందంటే, మరి అది రివర్స్ అయిపోయి భయంకరమైన వర్షాలు పడ్డాయి. ఎంత పడ్డాయి అంటే వాళ్ళ ఇళ్ళు, కారులు అన్నీ కొట్టుకుని పోయే విధంగా అది మనం సృష్టించిన అట్లా ఉంటాయన్నమాట. దేవుడికి తెలిసి ఎవరికి ఎంత వర్షం కావాలో అంత వర్షం పంపిస్తాడు. అయితే ఎందుకు వర్షాలు పట్టలేదు, లేకపోతే వర్షాలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి? ప్రియమైన దేవుని బిడ్డలు, ప్రస్తుతానికి మనం చూస్తే కేరళ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో, అదే వయాడ ఏదో ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి వరద. ఏంటంటే ఆ ప్రాంతం అంతా కూడా కొండల కిందగా ఉంటుంది అన్నమాట, చుట్టూ కొండలే ఉంటాయి. అర్ధరాత్రి వేళ అందరు నిద్రపోతూ ఉన్నారు. ఒకసారిగా చుట్టుపక్కల ఉన్నటువంటి కొండల మీద ఉన్న నీరంతా కూడా ఒకేసారి ఆ గ్రామాల మీదకి వచ్చేపాటికి ఆ కొండల మీద ఉన్నటువంటి మట్టి, రాళ్ళు మొత్తం ఆ గ్రామాల మొత్తాన్ని ముంచి వేసినాయి. దాదాపుగా 400 మంది జలసమాధి అయిపోయారు, మట్టిలో కలిసిపోయారు. ఇంకా చాలామంది, వేల మంది దొరకలేదు. ఏమైపోయారో తెలీదు. ఇళ్లతో సహా మొత్తం మూసుకొని పోయినాయి. భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడే కాదు, భారతదేశం అంతా కూడా ఈ రోజున మనం చూస్తూ ఉంటుంటే భయంకరమైనటువంటి వర్షాలు కురిస్తే అలా కురుస్తున్నాయి, లేకపోతే ఎండగడుతున్నాయి. ఎందుకు ఇవన్నీ కూడా కారణం ఏంటంటే మనిషి దేవుని మాట వింటలేదు. అదే కారణం అండి. తర్వాత చెప్తాను ఆ విషయం. దేవుడు ఇవన్నీ కూడా చేస్తే, కానీ మనిషి మాత్రం రకరకాలుగా ఆలోచనలు కలిగి దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. అందుని బట్టి ప్రకృతి ఏం చేస్తుందో తెలుసా? దేవుని మాట ప్రకారం ముందుకు వెళ్ళిపోతుంది. మన మాట వింటలేదు. ఎందుకు వింటది? మనం దేవుని మాట వింటే ప్రకృతి కూడా మన మాట వింటది. మనం దేవుని మాట వినకుండా ప్రకృతిని మనం ఆపాలని చూస్తే అది ఆగదు. దాన్ని మనం ఆపలేము. ముందు మనం దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే ప్రకృతి మనకి ఎలా కావాలో అలాగ అనుకూలంగా ఉంటుంది. తెలుసా? ఏలియా ప్రార్థన చేస్తే వర్షం కావాలంటే వర్షం పడింది, వర్షం ఆగిపోమంటే కారణం ఏంటి? దేవుని మాట విన్నాడు కాబట్టి. దేవుని మాట మనం వింటే ప్రకృతి కూడా మన మాట వింటుంది. ఎర్ర సముద్రము 2గా పాయలవ్వాలంటే అయిపోయింది. దేవుని మాట మనం వింటే మన మాట వింటాయి. యోర్దాను నది 2గా పాయలైపోయినాయి. దేవుని మాట మనం వింటే మన మాట వింటాయి. దేవునికి మనం లోబడితే మనకు లోబడతాయి. అర్థమవుతుందా? మనం దేవునికి లోబడట్లేదు. దేవుడు అంటే లెక్కలేదు. దేవుని యొక్క సన్నిధి అంటే లెక్కలేదు. మన కార్యక్రమాలు ఏదైతే మనం వాయిదా వేసుకోము, ప్రతి కార్యక్రమంలో మనం పాలుబొమ్మలు పొందుతాం. కానీ దేవుని సన్నిధిలో జరిగేటువంటి ఉపవాస ప్రార్థనల, విజ్ఞాపన ప్రార్థనలకి హాజరవ్వాలంటే ఎంత ఇబ్బందికరమో. రాత్రి సిద్ధపాటు ప్రార్థన కోడిక వీళ్ళు ఎంతమంది వచ్చారు చెప్పండి? దగ్గరుండి కూడా మనం దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. నిర్లక్ష్యం. ఏమైందిలే, వెళ్ళకపోతే ఏమైందిలే. బాగాలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అది వాళ్ళ విషయం బాగలేదు కాబట్టి. అన్ని కుదిరి కూడా, అవకాశం ఉండి కూడా, లేకపోతే పిల్లలు కలిగిన వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళతో ఇబ్బంది పడాలి. మిగతా వాళ్ళకి ఏమైంది, రావచ్చు కదా. నిర్లక్ష్యం. ఏమైంది వెళ్ళపోతే. మరి దేవుడు ఏర్పాటు చేసిన కూడికలే కదా ఇవి, దేవుడు సిద్ధపరిచేవి కదా. మరి ఎందుకు మనం దేవుని మాట వినలేకపోతున్నాం? మరి ప్రకృతి మన మాట వినాలంటే ఎట్లా వింటది? మనం దేవుని మాట వింటే ప్రకృతి కూడా మన మాట వింటది. భయంకరమైన తెగుళ్ళు వస్తున్నాయి, భయంకరమైనటువంటి రోగాలు వస్తున్నాయి, భయంకరమైనటువంటివన్నీ కూడా కలుగుతున్నాయి. కారణం ఏంటంటే
అవన్నీ దేవునికి సైన్యంగా ఉన్నాయి. దేవుడు ఏ సమయంలో ఎక్కడ ఏ పని చేయమంటే అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? పని చేస్తున్నాయి. అవి మంచి పని చేస్తే ఆ తర్వాత ఏం చేస్తాయి? చెడు పని కూడా చేస్తాయి. అంటే ఆ సమయంలో అక్కడ ఏది చేయాలో దేవుడు ఆజ్ఞాపిస్తే అవి చేసి వస్తాయి. చూసారా? పసర పురుగులు, మిడతలు, నల్లులు, ఈగలు, కప్పలు, దోమలు ఇవన్నీ అంట దేవుని యొక్క మాట చక్కగా వింటున్నాయి అంటండి. మరి నువ్వు నేను ఆయన పోలికలో ఆయన స్వరూపమందు తయారు చేయబడినటువంటి నీవు నేను మరి ఆయన మాట వింటున్నామా? ఆయన సన్నిధికి వస్తున్నామా? ఆయన సన్నిధిలో ఉపవసించి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినగలుగుతున్నామా? ఆయన సన్నిధిలో ఒక అరగంట ఆలస్యం అయితే అబ్బా ఎక్కడ లేని నడుము నొప్పులు, ఎక్కడ లేని కాళ్ళు నొప్పులు, ఎక్కడ లేని ఇసుకుదు, అబ్బా ఎంతసేపా? అబ్బా అక్కడైతే గంటే, అబ్బా అక్కడైతే మంచిగా చేసి మంచి కుర్చీలు, ఎక్కడైతే కింద కూర్చోవాలి, అబ్బా కూర్చోలేకపోతున్నాం. అదే నలుగురు వేసుకుని ముచ్చట్లు చెప్పమాను, కాళ్ళు నొప్పులు గుర్తురావు, ఏళ్ళు నొప్పులు గుర్తురావు, సమయం గుర్తురాదు, ఇంకేముండదు. దేవుని సన్నిధిలో కాసేపు ఉండాలంటే ఎంత బాధో. నీ అవసరమైతే ప్రయాణం చేయాలని చెప్పేసి అంటే 1 రోజు 2 రోజులని ప్రయాణం చేస్తావు కదా. నీ అవసరమైతే మరి కూర్చోవట్లేదా? గంటల తరబడి కూర్చోవట్లేదా? మరి దేవుని సన్నిధిలో ఎందుకు కూర్చోలేకపోతున్నాం? అందుకనే దేవుని మాట మనం వింటలేదు కాబట్టి మన మాట ప్రకృతి వింటలేదు. అందుకని ఈరోజు నా ప్రకృతి ద్వారా దేవుడు మనిషికి బుద్ధి చెప్తున్నాడు. ఎప్పుడైనా మనుషులు తెలుసుకుంటే అవన్నీ ఆగిపోతాయి. మరలా దేవుడు అన్నట్లుగా క్షేమకరమైనటువంటి పరిస్థితులు దేవుడు మరలా మనకి రప్పిస్తాడు. దేవుని మాట వినలేదనుకోండి, అది అలాగే కొనసాగుతూ ఉంది. దేవుని యొక్క సైన్యం ఏంటంట? అవన్నీ పురుగులు, మిడతలు అవన్నీ కూడా దేవుని యొక్క సైన్యం. అవేం చేస్తాయో తెలుసా? దేవుడు ఏది చెప్తే అవి, దేవుని సెలవు లేకుండా అవేవి కూడా చేయవంట. ఆ రోజున ఐగుప్తులకి ఇలా చేయమని సెలవు ఇచ్చాడు, అలా చేసేవి వచ్చేసాయి అనమాట. ఇశ్రాయేలుకి మాత్రం ఏ హాని చేయలేదు, కేవలం ఐగుప్తులకు మాత్రమే చేసింది. వాటి ఇష్టానుసారంగా చేయలేదు, దేవుడు చెప్పినట్లు అవి చేస్తున్నాయి. ఈ రోజున మనం మన ఇష్టానుసారంగా మనం చేస్తూ ఉన్నాం, దేవుడు చెప్పినట్లు మనం చేయట్లా. అందుకని మనం దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకునేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక చూద్దాం, చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము, త్వరగా చూడండి. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఆ 19 చదువుదాం ఒకసారి. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరలు కోల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటిని నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహుగా జాగ్రత్త పరుడి. ఆయన సైన్యము మొదట పురుగులు ఇవన్నీ మనం చెప్పుకున్నాం. రెండవదిగా ఆయన సైన్యం ఏంటో తెలుసా? సూర్యచంద్ర నక్షత్రములు దేవుని యొక్క సైన్యము. చెప్పండి ఏంటంట? దేవుని సైన్యం ఏంటి? సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడా దేవుని సైన్యం. పక్షులు, పురుగులు, ఈగలు, జంతువులు అన్నీ కూడా ఎలా ఉన్నాయి? దేవునికి సైన్యముగా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? దేవుని మాట వింటున్నాయి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాటికి ఆయనను స్తుతించేటువంటి కృప కలుగు చేశాడు. వాటి ద్వారా ఆయన ఆరాధించబడుతున్నాడు. వాటికి ఆత్మ లేకపోయినా అవి ఏం చేస్తున్నాయి తెలుసా? దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి అంట. మాటలు రాని ఆకాశ పక్షులకు సరిగమలు నేర్పినది నీవే కదా. మాటలు రాని ఆకాశ పక్షులకు సరిగమలు నేర్పినది నీ. పాడదాం. శృతి చేసితివి నా జీవితమును పూర్ణ మనసుతో ఆరాధించుటకు. శృతి చేసితివి నా జీవితమును పూర్ణ మనసుతో ఆరాధించుటకు. జీవింతునయ్యా నీ సాక్షిగా ఇలలో నీ కృప తోడుండగా. నా రాగము
నీవే కదా నా గానము, నీవే కదా నా పాటకు పల్లవి, నీవే కదా నా పాటకు. నా ప్రతి పదములోని నామమునే గూర్చి, నా ప్రతి పదములోని నామమునే గూర్చి స్తుతిగానమే పాడనా, నీ కోసమే పాడనా యేసయ్యా, నీ కోసమే పాడనా, నీ కోసమే పాడనా యేసయ్యా, నీ కోసమే పాడనా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన సైన్యం ఏంటి? మొదటిగా ఆయన దేన్ని సైన్యంగా ఏర్పాటు చేసుకున్నాడని చెప్పేసి అంటే ఆయన తయారు చేసినటువంటి పురుగులు, ఈగలు, నల్లులు, దోమలు, కప్పలు, జంతువులు, పక్షులు, పురుగులన్నిటిని కూడా ఆయన తనకు సైన్యంగా చేసుకున్నాడు. అందుకనే అవి ఆయన మాట వింటాయి. ఆయన వాటిని ఎందుకు సైన్యంగా చేసుకున్నాడంటే, మొదట అవి మనకి ఉపయోగపడాలని వాటిని సైన్యంగా చేసుకున్నాడు. ఆయన ఆజ్ఞ ఇవ్వగా దాదాపుగా మూర ఎత్తున పూరేడు పెట్టలు ఏమని అంట అక్కడ వాళ్ళని అంట, ఏమని, మమ్మల్ని మీరు కోసుకొని వండుకొని తినండి అని. మనం పిలిస్తే వస్తాయా? ఒక కొంగ నేను తినాలని నాకు ఆశగా ఉంది, ఒకసారి రా నేను పట్టుకుంటాను వస్తుందా? మనం చూసి అవి పారిపోతాయి. కానీ దేవుడు ఆజ్ఞ ఇస్తే పక్షులు ఏం చేసినాయంట, మూర ఎత్తున అక్కడ వాళ్ళని అంట ఇశ్రాయేలు ప్రజలు తినమని. ఆయన సైన్యం కాబట్టి ఆయన ఏది చెప్తే అవి చేస్తాయి. నా కొరకు ప్రాణాలు ఇవ్వండి అంటే ప్రాణాలు ఇచ్చేస్తాయి. నా కొరకు ఈ పని చేయండి అంటే పని చేస్తున్నాయి. మరి మనం చేస్తున్నామా? మనకు బుర్ర ఉందా? వాటికి బుర్ర లేదు, కానీ అవి చక్కగా పని చేస్తున్నాయి. మనకు బుర్రని కూడా మనం ఏం చేస్తున్నాం? కానీ దేవుడు మనల్ని కూడా అట్లా చేస్తే వినేవాళ్ళమే. కానీ అట్లా చేయలేదే, దేవుడు అట్లా చేయలేదే. వారు కూడా నాలాగే ఉండాలని ఆయన జ్ఞానం ఇచ్చి, ఆయన తెలివితేటలు ఇచ్చి, ఆయన ఆత్మనిచ్చి ఆయన వల్ల చేశాడు. మనల్ని ఒక పురుగులాగానో లేకపోతే ఒక పక్షిలాగో జంతువులాగో ఆయన చేయలేదు. ఆయన వల్లే మనల్ని చేశాడు. కాబట్టే తేడా పడింది. ఆయన మాట మనం వినలేకుండా పోతున్నాం. ఆయనకి మనం వ్యతిరేకంగా పనిచేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలు, మనం ఆయన మాట వింటే సమస్తం ఆయన మనకు లోబడే విధంగా చేస్తాండి. నోవాహు దేవునికి లోబడి ఉన్నాడు, మంచోడు కాబట్టి వాటిని పిలవంగాలను ఏమైనాయి అంటే మొత్తం ఏమని చేసినాయి? జంతువులని, పక్షులని మొత్తం పిలవంగాలను అన్నీ కూడా ఓడలోకి వచ్చినాయి. నువ్వు పంచిన ఒకటి పిలిచి, చిలక ఈ పంజరంలోకి రాను అను, వస్తాయా? పంజరం ఒకటి ఏర్పాటు చేసి మా అమ్మాయి మా అబ్బాయి ఆడుకోవాలనుకున్నారు, నీతో పాటు చిలక రమ్మ ఈ పంజరంలోకి అంటే వస్తాయా? ఆ రోజు నోవాహు పిలిస్తే వచ్చినాయి. ఎందుకని? నోవాహు దేవునికి లోబడేవాడు కాబట్టి జంతువులు, పక్షులన్నీ కూడా దేవునికి నోవాహుకి లోబడ్డాయి. ఏం చేయలేదు, ఏ హాని కూడా చేయలేదు. దానియేలు సింహము బోల్లో ఉన్నా కూడా అవి మౌనంగా ఉన్నాయి, లోబడ్డాయి, ఏం చేయలేదు. కారణం ఏంటంటే దానియేలు దేవుని మాట వినేవాడు. మనం దేవుని మాట వింటే ప్రకృతి మనం మాట వింటుంది. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ ప్రజలారా, మీరు దేవుని మాట వింటే మీ మాట ప్రకృతి వింటుంది. మనం దేవుని మాట వినపోతే ప్రకృతి మన మీద తిరుగుబాటు చేస్తుంది. ఈరోజు నువ్వెవరి మాట వింటున్నావు? ఆయన వీటన్నిటిని సైన్యాలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఆకాశంలో సూర్య చంద్రులను ఏం చేశారంటే ఆయన సైన్యముగా ఏర్పాటు చేసి అవి మనకి మేలుకరంగా వాటిని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. పగలేమో సూర్యుడు, రాత్రి వేళ చంద్రుడు. అవన్నీ మన కొరకే. వాటి ద్వారా మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ వాటిని అడ్డం పెట్టుకుని ఈ రోజున అవే దేవుళ్ళుగా భావిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పక్షులను, జంతువులను మనము పూజించకూడదు. ఎందుకంటే అవి దేవుని సైన్యము. అవి పూజించబడడానికి అవి అర్హత కలిగినవి ఏమాత్రము కావు. అదేవిధంగా సూర్యచంద్ర నక్షత్రాలను బట్టి మనం నడుచుకుంటున్నాం, అది తప్పు. అవి దేవుని సైన్యమే తప్ప అవి మనల్ని నడిపించేవి కాదు. వాటి ప్రకారం మనం నడుచుకోవటం ఏంటంటే బుద్ధి లేని విధంగా నెలవంక ఉందని చెప్పేసి, లేకపోతే అమావాస్య అని చెప్పేసి, అర్థమైందా, లేకపోతే ఆషాఢ మాసం అని చెప్పేసి
ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకోకుండా, లేకపోతే అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికి వెళ్ళకుండా వాయిదాలు వేసుకొని సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. అవి మన ప్రకారం నడవాలి తప్ప వాటి ప్రకారం మనం నడవకూడదు. ఎందుకంటే అవి దేవుడు కాదు కదా, అవి దేవుని సైన్యం. అంతే. సైన్యములకు అధిపతి అని యెహోవానే మనం ఆరాధించాలి, ఆయనకే నమస్కారం చేయాలి, ఆయన ఆరాధించాలి, ఆయన నమ్మాలి తప్ప ఆయనకి సైన్యంగా ఉన్నటువంటి వాటిని మనం ఆరాధించకూడదు. వాటిని ఆరాధిస్తున్నామంటే మనం పిచ్చోళ్ళం. ఎంత పిచ్చోళ్ళం అంటే అంత పిచ్చోళ్ళం. వాటిని తయారు చేసినటువంటి దేవుడిని మనం ఆరాధించాలి, వాటిని కాదు. అవి దేవుళ్ళు కావు. కానీ ఈరోజున మనిషి చంద్రుడు ఒక దేవుడు, సూర్యుడు ఒక దేవుడు అని చెప్పేసి, నక్షత్రాలు దేవుళ్ళు అని చెప్పేసి వాటిని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అది మంచిది కాదు. అది కేవలము దేవుని యొక్క సైన్యము మాత్రమే, దేవుని యొక్క పని మాత్రమే. అవి మన ఉపయోగం కొరకు దేవుడు చేశాడనమాట, సృష్టించాడు. అర్థమవుతుందా? ఒకప్పుడు సమయం లేనప్పుడు, టైం లేనప్పుడు వాళ్ళకి ఒక చుక్క ఉంటుంది అన్నమాట. అందుకని బైబిల్ గ్రంథం వేకు చుక్క అని చెప్పేసి రాసేవాళ్ళు. ఆ చుక్క ప్రకారం వారు నడుచుకునేవాళ్ళంట. ఆ చుక్క ఎక్కడుంటే పలానా టైం, పలానా తెల్లవారు వస్తుంది, ఇప్పుడు అర్ధరాత్రి అని చెప్పేసి ఆ చుక్కను బట్టి నడుచుకునేవారంట. అర్థమైందా? ఈ యొక్క టైం లేనప్పుడు మానవుడికి ఉపయోగకరంగా దేవుడు వాటిని చేశాడు. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, మానవుడికి అది చాలా అవసరం. మనకు డి విటమిన్ కావాలంటే సూర్యుడి ద్వారా వస్తుంది. పంటలు పండాలంటే ఖచ్చితంగా ఏం కావాలి? సూర్యుడు కావాలి. అర్థమవుతుందా? అట్లా మనకు ఉపయోగకరంగా వాటిని దేవుడు చేశాడు, కానీ అవి దేవుళ్ళు ఏమాత్రము కావు, దేవుళ్ళు కావు. అందుకని వాటికి మనము ఏం చేయకూడదంట? నమస్కారము చేయకూడదు, వాటికి మనం సాగిలపడకూడదు, వాటికి మనం నమస్కారం చేయకూడదు. అవి కేవలము దేవుని చేతి పని ఉన్నాయి, అవి కేవలము దేవుని సైన్యం అని ఉన్నాయి తప్ప అవి మనం ఏమాత్రం పూజించడానికి వాటికి అర్హత లేదు. వాటిని మనం మనం ఎప్పుడైనా అమావాస్య అయినా, పున్నమైనా, లేకపోతే ఆషాఢ మాసం ఎప్పుడైనా మనం పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఎప్పుడైనా వెళ్ళవచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వస్తువులు కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా నూతన వాహనాలు కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా పొలాలు కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఏమి లేవు, మనకు ఆటంకాలు ఏమి లేవు. అమ్మ ఈరోజు అమావాస్య అంట, అయితే ఏందంట మరి బోధ తినకుండా మానుకో. ఎందుకు తింటున్నావు? బాత్రూమ్కి వెళ్ళకుండా మానుకో. ఎందుకు వెళ్తున్నావు? ఈరోజు అమావాస్య కదా, వెళ్ళకూడదు. ఎందుకు వెళ్తున్నావు? బుద్ధి లేకపోతే సరే. అమ్మ ఆషాఢ మాసం పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఎవరు చెప్పారు? మా నాన్నగారి పెళ్ళి ఆషాఢ మాసంలోనే జరిగింది. మొన్న ఒక ఆయన 5,000 కోట్లు పెట్టి కొడుకు పెళ్లి చేశాడు, ఆషాఢ మాసంలో చేశాడు. వాళ్ళకి లేనటువంటి పట్టింపులు దేవుని బిడ్డలకి ఎందుకు చెప్పండి? వాళ్ళకి లేని పట్టింపులు, అన్యులకు లేని పట్టింపులు 5,000 కోట్ల రూపాయలు పెట్టి పెళ్లి చేశాడు ఆషాఢ మాసం. వాళ్ళకి లేని పట్టింపులు దేవుని బిడ్డలకి ఎందుకు? పెళ్ళి ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా ఏదైనా చేసుకోవచ్చు. మనకు అసలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు. వాటిని బట్టి మన బ్రతుకులు ఎందుకు మార్చుకోవాలి? అవి మనకి జస్ట్ ఉపయోగకరంగా దేనికి దేవుడు చేశాడు? దేనికి చేశాడు? వాటిని బట్టి నడుచుకోమని కాదు, మనం ఆయన్ని బట్టి మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జస్ట్ ఇవన్నీ కూడా ఆయన యొక్క సృష్టి మాత్రమే. వాటికి మనము సాగిలపడకూడదు. అదేగా చెప్తుంది. చూడండి, దశకంటాం చదవండి మరలా ఒకసారి. 4వ అధ్యాయము 19. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కోల్పోబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజించుకుంటున్నట్లు మీరు బహుగా జాగ్రత్త పడాలి. వాటికి నమస్కారం చేయడం కానీ, వాటికి పూజ చేయడం కానీ మనం చేయకూడదంట. ఆ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఓకే, రైట్. మీరు అనుకున్నట్లాగే అమావాస్య రోజు కొనకూడదు, అమావాస్య రోజు పెళ్లి చేసుకోకూడదు, అమావాస్య రోజు లేకపోతే ఈ ఆషాఢ మాసంలో అవి చేసుకోకూడదని, అవి కట్టకూడదు, ఈ కట్టకూడదు అని చెప్పేసి మీరు అనుకోనే మరి వాళ్ళు బ్రాహ్మణులు చెప్పినట్టు కరెక్ట్గానే చేశారు. మరి ఎందుకు పెళ్ళిళ్ళు విడిపోతున్నాయి? మరి ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి? మరి ఎందుకు ఆ కుటుంబాల్లో కలహాలు వస్తున్నాయి? వాళ్ళు చెప్పిన ప్రకారమే కదా నువ్వు ఇల్లు కట్టుకుంది. మరి ఆ ఇంటి ద్వారా ఎందుకు నీకు అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి?
వాళ్ళు చెప్పిన ప్రకారం కదా నువ్వు పెళ్లి చేసుకుంది, ఎందుకు మరి విడిపోవాల్సి వచ్చింది? ఎందుకు భార్యాభర్తల మధ్య సమాధానం లేకుండా పోతుంది? ఎందుకు వాళ్ళకి పిల్లలు లేకుండా పోతున్నారు? ఎందుకు వాళ్ళని బట్టి ఇరు కుటుంబాలు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి? మీరు అన్నీ కరెక్ట్గానే చేసుకుంటున్నారు కదా, ఎందుకు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి? దానికి సమాధానం చెప్పండి. మీరు అన్నీ బాగానే పాటించారు కదా, వాళ్ళు చెప్పినట్లు మీరు చేశారు కదా, ఎందుకు మరి? ఇప్పుడు పంతులు గారు ముహూర్తం పెడతారు. ఆ ముహూర్తానికి వాళ్ళు వెళ్తుంటే పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తె యాక్సిడెంట్ అయితే చనిపోతున్నారు. వాళ్ళు పెట్టిన మంచి ముహూర్తమే కదా, మరి యాక్సిడెంట్లు ఎందుకు అవ్వాలి? ఎందుకు పెళ్లి కుమారు కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కుమారు ఎందుకు చనిపోవాలి? దానికి సమాధానం చెప్పండి. నీకు ఏదైనా జరిగితేనేమో హాస్పిటల్కి వెళ్ళడానికి సమయం లేదు, టైం లేదు, అమావాస్య లేదు కదా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ ఏదైనా చేయాలంటే మాత్రం నీకు అన్నీ గుర్తొస్తాయా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను చేసిన వాటికి దేనికి మీరు నమస్కరించకూడదు, వేటిని మీరు పూజ చేయకూడదు, మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి దేవుడు. ఈ రోజున ప్రకృతిని ఆరాధిస్తున్నారు కాబట్టి దేవుడు ప్రకృతికి సెలవు ఇచ్చాడు. వాళ్ళు నిన్ను చేస్తే నన్ను ఆరాధించకుండా నిన్ను ఆరాధిస్తున్నారు, కమాన్ అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించగలరు. ప్రకృతి మనుషుల మీద ఏం చేస్తుంది? తిరుగుబాటు చేస్తుంది. ఎక్కడైనా మనుషులు బుద్ధి తెచ్చుకొని ఆ పద్ధతుల్లో పరిస్థితులు మానివేస్తే బాగుపడతాడు, దేవుడు వారిని బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సూర్య చంద్ర నక్షత్రములన్నీ కూడా ఆయన సైన్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మాట మాత్రం సెలవిచ్చడానికి మొత్తం రాలి పడతాయి, ఒక దెబ్బకి అయిపోతాం మనం. అర్థమైంది? అన్ని రాలి పడాల్సిన పని లేదు. వాటిలో ఒక్క నక్షత్రం పడింది అనుకో, భూమి అంతా కూడా శ్మశానం అయిపోద్ది. ఒక్క నక్షత్రం, ఎందుకంటే ఒక్కొక్క నక్షత్రము భూమి కంటే కొన్ని వందల రెట్లు పెద్దదంట, తెలుసా? ఇక్కడ మనకి చిన్న చిన్న కనపడుతున్నాయి, కానీ భూమి కంటే కొన్ని వందల వేల రెట్లు పెద్దవై ఒక్కడ కనుక రాలిందంటే భూమి బద్దలైపోద్ది. కానీ దేవుడు వాటి హద్దుల్లోనే ఉంచాడు. నేటికి వాటిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. సూర్యుని బట్టి, చంద్రుని బట్టి, నక్షత్రాలను బట్టి జాతకం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున వాటిని అడ్డం పెట్టుకొని మాయ చేసి ప్రజలను మోసం చేసి ఈ రోజున చక్కగా బ్రతుకుతున్నారు. ఈ అమాయక ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు చెప్పిందే వింటున్నారు. ఈ నక్షత్రాలను బట్టి ఈ రోజున వచ్చే నెలలో నీకు బాగా కలిసి వస్తుంది. నువ్వు ఈ నక్షత్రంలో పుట్టావు కాబట్టి నీకు ఈ నెలలో బాగా వస్తుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఈ నెలలో వాళ్ళకి నష్టం వచ్చింది కాబట్టి నష్టం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఇది చేయాలంటే నాకు 516 ఇస్తే నేను చేస్తా. మన వార్తల్లో చూస్తుంటే ఒక ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్తా ఉన్నాడు. ఒక బాబా దగ్గరికి వెళ్ళాడంట. వెళ్తే చేయి చూసి, అబ్బాయి నీకు గీతలు కొంచెం తేడాగా ఉండే, ఆ గీతలను బట్టి నీ కుటుంబం మీదకి భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ నాకే తగులుతాయండి, ఇవన్నీ ఇలాంటి ఈయనకే తగులుతాయని మీరు అనుకుంటున్నారు కొంతమంది. మీరు నష్టపోవద్దని చెప్తున్నాను అంటే సరేలని చెప్పేసి, మరి అది పోవాలంటే, ఆ దోషం పోవాలంటే ఏం చేయాలని చెప్పేసి అడిగారంట. ఆ దోషం పోవాలంటే నేను పూజ చేయాలి అని చెప్పేశారంట. ముందు అసలు ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడానికి, ఆయన కలవడానికి ముందు 1100 రూపాయలు ఫోన్పే చేసి రమ్మన్నాడంట. వీళ్ళు ఏం చేశారంటే 1100 ఫోన్పే చేసి ఆయన కలిశారు. ఆయన కలిసిన తర్వాత చేయి చూసి రేఖలు కొంచెం తేడా ఉండే, దేవుడు కొంచెం తేడాగా చేశాడు. కొద్ది రోజుల్లోనే ఈ రేఖలను బట్టి మీ కుటుంబానికి భయంకరమైన నష్టాలు రాబోతూ ఉన్నాయి. ఆ నష్టాలు పోవాలంటే నీకు ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి అన్నాడంట. అయ్యయ్యా అదేదో చెప్పోయా, తొందరగా నా కుటుంబం నాశనం కాకుండా. అందుకనే నీ కుటుంబంలో ఇదిగో ఈ నష్టాలు వస్తున్నాయి, అందుకని నీ కుటుంబంలో ఈ శోధనలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి. అవునయ్యా నిజంగానే నాకు వస్తున్నాయి అయ్యా, మరి ఇప్పుడు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇదిగో పలాన్ చేయాలి. ఎంత ఖర్చు అవుతుంది? 50,000 అయింది అని చెప్పేసి అన్నాడంట. ఎంత? ఒకసారి గుండె ఆగిపోయింది. 50,000? ఇప్పటికే నేను చాలా నష్టపోయాను, చాలా పేదవాడిని, నా దగ్గర అంత లేదని చెప్పేసి అంటే సరే బేరం ఆడుతున్నారంట పంతులు గారు. ఏమని? సరేలే కానీ ఒక 5,000 తగ్గించుకొని 45,000. సరే కాదులే కానీ ఇంకొక 5,000 40, ఇంకొక 5 తగ్గించుకొని 35, ఇంకొక 5 తగ్గించుకొని 30, ఇంకొక 5 తగ్గించుకొని 25. ఇంకెంతకంటే తగ్గేదే లేదు. అయితే అతను ఏమన్నాడంటే సరే 25,000 ఇస్తా కానీ
ఇవన్నీ ఖచ్చితంగా ఈ బాధలు, కష్టాలు, శోధనలు, సమస్యలు అన్నీ కూడా పోతాయా అని అడిగాడంట. ఇవన్నీ కూడా, ఈ బాధలు, ఈ రోగాలు, నన్ను వెంబడిస్తున్నటువంటి నా కుటుంబాన్ని పాడు చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా పోతాయా ఖచ్చితంగా అంటే, నేను అడిగినంత ఇస్తే ఖచ్చితంగా పోతాయి. నేను అడిగినంత ఇస్తే ఖచ్చితంగా పోతాయి. నువ్వేవైతే తగ్గిస్తావో ఆ తగ్గించినవరా ఇవన్నీ. వీడు బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఇలాంటి బాబాలు మా మీద పడి చాలామంది నువ్వు ఎందుకు పోవటం, నిన్ను పోమన్నాడు చెప్పు. ఇలాంటి అమాయకమైన ప్రజలను అడ్డం పెట్టుకొని ఈ రోజున చాలామంది మోసం చేస్తున్నారండి, మోసపోతున్నారు, మోసం చేస్తున్నారు. అందుకే మన మీటింగ్లకు వచ్చినటువంటి బర్నబాస్ గారు, పాస్టర్ గారికి ఆయన కూడా చెప్పాడు కదా ఎట్ట మోసం చేశాడు. జిల్లిడి పుల్ల తీసుకొచ్చి 100 రూపాయలు తీసుకునేవాళ్ళు అంటండి. అంగుళంలో జిల్లిడి పుల్ల ఖరీదంతా ఏమంటే అవి మనం పైలో కూడా పెట్టుకోమండి వాటిని మనం. వాటి ఖరీదంతా అంగుళం జిల్లిడి పుల్ల 100 రూపాయలు అంట. 100 రూపాయలకి అమ్మేవాళ్ళంట. చిన్న చిన్న అల్యూమినియం గొట్టాలు చేసి అందులో పంది పెంట అంటండి, పంది పెంటను కాల్చి బూడిద అందులో వేసి తాయెత్తని ఇచ్చేవాళ్ళంట. దాన్ని 100 రూపాయలకి అమ్మేవాళ్ళంట. అమ్మ ఎంత విచిత్రం అండి. అసలు ఆయన ఇంకో విషయం చెప్పలేదు. ఆయన చెప్పే జాతకం ఎట్లా ఉంటుందంటే భలే విచిత్రంగా ఉంటుంది. ఏంటంటే వాళ్ళ తాత ఈయన ఇద్దరు కలిసి వెళ్తారంట. జరగబోయేది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం అని అక్కడ కూర్చొని అంటామంటే, అయ్యా నాకేం జరగబోయేదో చెప్పు అని చెప్పేసి వస్తారంట. అయితే వచ్చిన వాళ్ళు ఏ డ్రెస్ వేసుకున్నారు, ఏ చీర కట్టుకున్నారు, స్త్రీలు అయితే ఏ చీర కట్టుకున్నారు, మల్లెపూలు పెట్టుకున్నారా, లేకపోతే వాళ్ళ వస్త్రధారణ ఏంటిదని చెప్పేసి చెప్తాడంట, గుర్తులు చెప్తాడంట. ఎర్ర చీర అయితే పలాందని షార్ట్ కట్లో చెప్తాడంట, పూలు పెట్టుకుని వస్తే ఎట్లా అని చెప్పేసి. ఈయన బర్నబాస్ గారంట దుప్పట మూసుకేసుకొని ఆ దుప్పట్లో పడుకొని కానీ ఇంకా చెప్పు జరగబోయేది జరిగేది మొత్తం చెప్పని చెప్పేసి అంటే ఇక మాట్లాడుతూ ఉంటాడంట. అదిగో చూడు మల్లెపూలు పెట్టుకొని వచ్చింది. అమ్మో ఈ దుప్పట్లో ఉండేవాడికి నా మల్లెపూలు ఎట్ట తెలుసు, అదే మరి జరగబోయేది చెప్తా ఏం చెబుతాడంటాడంట. మల్లెపూలు పెట్టుకునే వాళ్ళకి ఒక కోడ్ అంట. ఏం చెప్తారంట చెప్పంగా, మల్లెపూలు పెట్టుకొని వచ్చావు, నువ్వు ఎర్రచీర కట్టుకొని వచ్చావు, నువ్వు ఇదిగో ఈ తూర్పు నుంచి వచ్చావు అని చెప్పేసి మొత్తం చెబుతాడు. అమ్మో జరగబోయేదంతా కూడా చెబుతున్నా. అట్లా మాయ చేసి డబ్బులు అంటే అన్ని డబ్బులు తీసుకుంటే సాయంత్రానికి చక్కగా ఇద్దరు కలిసి క్వార్టర్ ముందేసి బురదలో దొల్లేవాళ్ళంట. ఆ జనం వాళ్ళని చూస్తూ ఉంటారంట, ఈ బురదలో దొల్లుతారంట. తెల్లారి లేచి చక్కగా మంచిగా స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకొని మళ్ళీ ఆడ జరగబోయేది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం అని చెప్పాను కదా. మళ్ళీ వస్తారంటారు, వీళ్ళు నేను తాగి బురదలో ఉన్నారు కదా, వీళ్ళు ఏం చెబుతారా, వాళ్ళ జాతకాలే సరిగా లేదు, తాగి బురదలో బొరుగుతున్నారు, వాళ్ళు మనకు చెప్పేది ఏందని చెప్పేసి అనుకోకుండా మరలా అయ్యా మాకేం జరగబోతుందో. ఎంత అమాయకమైన ప్రజలండి, అమాయకమైన ప్రజలని ఈ రోజున చాలామంది మోసం చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది మాయ పాస్టర్లు కూడా ఏం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. నేను పండిస్తే నీకు గర్భఫలం వస్తుంది, ఏమిస్తే జాగ్రత్త, మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడు. ఈ రోజున అమాయకమైనటువంటి విశ్వాసులను, విశ్వాస జీవితంలో నిడకలేనటువంటి వారిని ఈ రోజున చాలామంది, కొంతమంది ఏం చేస్తున్నారు, మేము ప్రవచనాలు చెప్తాం, వాళ్ళని పిలుస్తాం, ఏళ్ళని పిలుస్తాం అని చెప్పేసి మేము అది ఇస్తే ఇది జరుగుతుంది, ఇది మా ద్వారా అవి జరుగుతుంది అని చెప్పేసి కొంతమందిని ఏం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. జాగ్రత్త, మోసపోబోకండి, మోసపోబోకండి. దేవుడు ఎక్కిరించబడు. నీ విశ్వాసమే. ఏం ఆ రోజున యేసుప్రభు రోగులకి ఏ అరటికాయ లేదు, ఏ యాపిల్కాయ ఇవ్వలేదు. అర్థమైందా? ఏం చేయాలి? అమ్మ నీ విశ్వాసమే నిన్ను, అదే కుమారుడా నీ విశ్వాసమే నీకు స్వస్థత, నీ విశ్వాసమే. ఎవరైనా బలహీనంగా ఉంటే నూనె రాసి ప్రార్థన చేయమన్నారు తప్ప నూనె అమ్ముకోమనలేదు, కజ్జీపు అమ్ముకోమనలేదు, కాయలు ఇవ్వమనలేదు, ఏం చెప్పలేదు. ఈ రోజున అది ఒక వ్యాపారం అయిపోయిందండి. ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, మోసపోతున్నారు. జాగ్రత్త, మీ జేబులే ఖాళీ అయిపోతాయి. అవన్నీ కూడా దేవుళ్ళు కాదు, వాటిని మనం ఆరాధించకూడదండి. కేవలము అవి దేవుని యొక్క చేతి పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తర్వాత మూడోదిగా మనం చూస్తే చూడండి, 148వ కీర్తన 2వ వచనం ఒకసారి చూద్దాం. త్వరగా చూడండి. ఇంకా ఆయన సైన్యాలు ఏంటో ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. 148వ కీర్తన
2వ వచనం. ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ఇక్కడ సైన్యం ఏంటంటే దేవుని యొక్క దూతలు కూడా దేవుని యొక్క సైన్యము, సైన్యములకు అధిపతి. ఏంటి ఆయన సైన్యములు అంటే పురుగులు, పక్షులు, జంతువులు అన్నీ కూడా ఆయన యొక్క సైన్యము. తర్వాత 2వదిగా దేవుడు చేసినటువంటి సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ కూడా ఆయన సైన్యమే. తర్వాత 3వదిగా చెప్పండి, దేవదూతలు కూడా దేవుని యొక్క సైన్యమే. అందుకనే ఆ దూతలను ఆయన తన సైన్యముగా చేసుకొని మన దగ్గరికి ఏం చేస్తూ ఉంటాడంటే కొన్ని సందర్భాల్లో మనకు తోడుగా పంపిస్తాడు, మన ప్రార్థనకు జవాబును పంపిస్తాడు, మనల్ని బలపరచడానికి వాటిని పంపిస్తాడు. అదేవిధంగా మన మీద దాడి చేస్తున్న సాతాన్ని ఎదుర్కోవడానికి దేవుడు తన సైన్యాన్ని పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు కూడా మాట్లాడతాడు, నేను గనక నా తండ్రిని వేడుకుంటే సైన్యాన్ని పంపించి ఇక్కడ కార్యం చేసేవాడని చెప్పేసి. ఆయన సైన్యములు, దేవుని యొక్క దూతలు ఆయన సైన్యములు ఏం చేస్తాయి? దేవుని యొక్క వార్తను భూలోకానికి తీసుకొస్తాయి, భూలోక వార్తలను దేవుని దగ్గరికి తీసుకెళ్తాయి, దేవుని మాటను ఇక్కడికి తీసుకొస్తాయి, మన మాటలు దేవుని దగ్గరికి తీసుకెళ్తాయి, మన పక్షాన ఆయన కార్యాలు చేస్తాయి, అవి మనం ధైర్యపరుస్తాయి. దేవదూతల గురించి చెప్పుకున్నప్పుడు ఈ విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పాను. దేవదూతల గురించి చెప్పినప్పుడు దేవదూతలు అవి మనకి ఎలా ఉపయోగపడతాయి, దేవునికి ఎలా ఉపయోగపడతాయి, వాటి ద్వారా మనకి ఏం మేలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని నేను తెలియజేశాను. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవదూతలు కూడా దేవుని యొక్క సైన్యము. అవన్నీ కూడా దేవుని మాట వింటూ ఉంటాయి, దేవుడు ఏది చెప్తే అది చేస్తాయి, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళతాయి. దేవదూతలను దేవుడు ఏం చేశారంటే ఒక సైన్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. కానీ వాటికి ఉత్పత్తి లేదు. దేవుడు ఎంతమంది దేవదూతలు చేసి అంతమంది అన్నీ ఉన్నాయి తప్ప అవి పెరగటాలు, తరగటాలు, చనిపోవటాలు ఏముండవు అన్నమాట. వాటిని అలాగా చేశాడు. అయితే దేవదూతలు ఆయన మాట విని ఆ మాట ప్రకారం అయ్యి జరిగిస్తూ ఉంటాయి. అందుకు దేవదూతలను చేశాడు. కానీ దేవదూతలను మనం ఆరాధించడానికి వీల్లేదు, అవి ఆరాధనకు యోగ్యమైనవి ఏమాత్రం కానే కాదు. అదేవిధంగా 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం మనం చదివితే ఇంకా ఎవరిని సైన్యాలుగా చేసుకున్నాడు అక్కడ దావీదు ఒక మాట వాడతాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతులనే ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నింద తొలగించు వానికి బహుమతి ఏమని తన ఎదురున్న వారిని అడిగాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు మాట్లాడుతున్నటువంటి ఒక మాటను మనం ఆలోచన చేస్తే, దేవుని సైన్యములను అంటే దేవుని సైన్యం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే దేవుని సైన్యం అని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? చెప్పాలి గట్టిగా, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుని సైన్యం అని దావీదు ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే అతడు ఎవరిని దూషిస్తున్నాడు? చెప్పండి అమ్మ, ఇది మాట్లాడరేంది? ఆకలి అవుతుందా? నీరసంగా ఉందా? నిద్ర వస్తుందా? నేను హుషారుగానే ఉన్నా అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నీరసంగా చెప్పారు కొంతమంది, అంటే హుషారు లేదేమో. లేదా నీరసంగా ఉందా? చెప్పండి, నీరసంగా ఉందా, హుషారుగా ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. సృష్టి యావత్తు నీ మాట కలిగేనే, నన్ను నూతన సృష్టిగా మలచితివి. సృష్టి యావత్తు నీ మాట కలిగేనే, నన్ను నూతన సృష్టిగా మలచితివి. ఏమి అద్భుతము నీ కృప సంకల్పము, ఇది నేనెన్నడు ఊహించినది కాదయ్యా. ఏమి అద్భుతము నీ కృప సంకల్పము,
ఊహించినది కాదయ్యా, ఆరాధన నీకే. పడదాం స్వరమెత్తి. ఆరాధన నీకే యేసయ్యా. అవునయ్యా, నీకేనయ్యా. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా. చెప్పకూడదు. ఆరాధన నీకే యేసయ్యా, 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 ఆరాధన నీకే యేసయ్యా. దేవుని స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి. చేతులు ఎత్తుతూ దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సైన్యాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సైన్యాలన్నిటిని కూడా హన్నా గమనించింది. ఏంటంటే ప్రకృతి అంతా కూడా ఆయనకు సైన్యంగా ఉంది. ప్రకృతిలో ఆయన సృష్టించినటువంటి జంతువులు, పక్షులు, చేపలు సమస్తము ఆయనకు సైన్యంగా ఉంది. చివరికి ఆయన తిమింగళంతో మాట్లాడినప్పుడు అది కూడా ఏం చేసింది? చక్కగా దేవుని యొక్క మాట అంది. ఎందుకంటే అవి కూడా ఆయన యొక్క సైన్యమే. అదే తిమింగళం మన మాట ఉంటుందండి, చెప్పండి. అబ్బా అమాంతంగా ఏం చేస్తుంది? అబ్బా అన్నాళ్ళకి ఆహారం దొరికింది అని చెప్పి ఏం చేస్తుంది? మింగేస్తుంది. కానీ యోనాని మింగిందంట, కానీ అరాయించుకోలేదంట. అతడు ఆహారంగా అరిగిపోలేదండి. ఎంత ఆశ్చర్యం! 3 రోజులు అలా ఉన్నాడు, తర్వాత అతన్ని కక్కేసింది. ఎందుకంటే ఆయన సైన్యం చెప్పినట్టు ఉంటుంది. మనం ఎందుకు ఆయన చెప్పిన మాట విన్నాడా? ఇంటే ఆ స్థితి వచ్చిద్దే చెప్పండి. నినివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నాడు? ఫస్ట్ ఆ మాట ఆయన వింటే ఆ పరిస్థితి రాదు. ఆయన వినలేదు, కానీ ఎవరు విన్నారు? చెప్పండి, ఎవరు విన్నారు? ఇప్పుడు ఎవరు శ్రేష్ఠులు చెప్పండి? చెప్పాలి. ఎవరు శ్రేష్ఠులు? ఒక విషయానికి వస్తే దేవుని యొక్క సైన్యం అంతా శ్రేష్టమైంది. ఎందుకంటే ఆయన చెప్పింది తూచ తప్పకుండా చేస్తున్నాయి. మనం మాత్రం చేయట్లా. అయినా కూడా ఎంత విచిత్రం అంటే, అయినా కూడా నిన్ను నన్ను ప్రేమించాడు, వాటిని ప్రేమించలా. అయినా కూడా నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడు, వాటి కోసం కాదు. అయినా కూడా నిన్ను నన్ను ప్రత్యేకమైన దృష్టిలో చూస్తామన్నాడు, వాటిని చూడలేదు. అయినా కూడా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ నీ ఎడల నా ఎడల ఆయన కలిగి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయనకు. ఒకసారి చప్పలు కొట్టి ఆయన నామాన్ని మహిమపడదామా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రత్యేకంగా ఆయన సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్న వాటి మీద ఆయన దృష్టి లేదు, నీ మీదే ఉంది. అవి నశించిపోతున్నాయి అని చెప్పేసి వాటి మీద దృష్టి పెట్టలేదు. నీవు నేను నశించిపోతున్నామని తన ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, ఈ భూలోకానికి వచ్చి చీచ అనిపించుకున్నాడు. ముఖం మీద ఉమ్మ వేస్తున్నా, కుర్రాలతో కొడుతున్నా, తిడుతున్నా, అసలు నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి ఎగతాళి చేస్తున్నా, హేళన చేస్తున్నా, మౌనం వహించాడండి. మౌనం వహించాడు, ఏం మాట్లాడలేదు, నోరు తెరవలేదు. పైపెచ్చు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అని చెప్పేసి గొప్ప మాట మాట్లాడాడు. నువ్వు ఆయన మాట వినకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన నిన్ను కుమారుడుగా కుమార్తెగా చేసుకున్నాడు. ఆయనకున్న సమస్తము నీకిచ్చాడు. ఆయనకున్న దాని మీద నీకు అధికారాన్ని కలుగు చేశాడు. ఎంత గొప్ప దేవుడు అండి. సృష్టించింది ఆయన, కలుగు చేసింది ఆయన. పెత్తనం ఎవరిది? చెప్పండి, పెత్తనం ఎవరిది? ఎస్. ఏమన్నాడు? సమస్తమును మీరు ఏలుడి, మొత్తాన్ని ఏలమన్నాడు ఆయన. అధికారం ఎవరిచ్చారండి? ఆయన ఇచ్చాడు. మనం మంచి వాళ్ళం కాకపోయినా, మంచి మనలో లేకపోయినా, ఆయన మీద తిరుగుబాటు చేసిన ఎంత గొప్ప ధన్యత మనకి ఇచ్చాడు. అలాంటి దేవుడిని మనం కాదనుకున్నామండి. అగ్ని ఆరదు, పురుగు అంతగా ప్రేమించే దేవుని కాదనుకుంటే నరకము తప్పదు, బాధ తప్పదు, వేదన తప్పదు, శ్రమ తప్పదు. అందుకనే ముగిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడైనా మనం ఆలోచన చేసుకొని, అర్థం చేసుకొని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన సైన్యం ఎవరో తెలుసా? మనమే
ఆయన సైన్యం. ఆయన సైన్యంగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. అందుకని అక్కడ దావీదు అంటున్నాడు, దేవుని సైన్యములను తిరస్కరించు వీడెవడు? దేవుని సైన్యము ఎవరో? అక్కడ ఇశ్రాయేలు ప్రజలు, మనమే. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మనమందరం కూడా, ఆయన ప్రజలైన మనమందరం కూడా దేవుని యొక్క సైన్యమే. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సైన్యమును మనం ఏమాత్రం ఆరాధించడానికి వీల్లేదు. కానీ విచిత్రం ఏంటంటే, దేవుడు సృష్టించినటువంటి ఆ సైన్యం అంతా కూడా ఏం చేస్తుందో తెలుసా? ప్రభువుని స్తుతిస్తున్నాయి, ఆరాధిస్తున్నాయంట. అదే 148వ కీర్తన చదువుకొని ముగించుకుందాం. చూడండి, 148వ కీర్తన మొదటి నుండి మనం చదివితే, యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయనను స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయనను. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఆకాశము దేవుని స్తుతిస్తుందంట, దేవదూతలు దేవుని స్తుతిస్తుందంట, సూర్య చంద్ర నక్షత్రాలు దేవుని స్తుతిస్తున్నాయంట. ఇంకా జలాలు, వడగండ్లు, హిమము, ఆవిరి, అర్థమవుతుందా? పర్వతాలు, వృక్షములు, దేవదారు వృక్షములు, మృగములు, పశువులు, నేలనపాకు జీవులు, రెక్కలతో ఎగురు పక్షులు, భూరాజులు సమస్తము ఏం చేస్తున్నాయి? వృద్ధులు, కన్యకలు, బాలురు అందరూ కూడా ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలంట. చూడండి, దేవుని యొక్క సైన్యాలన్నీ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. కానీ ఇక్కడ మానవుడు ఒక్కడే దేవుణ్ణి స్తుతించలేకపోతున్నాడు. ప్రభువా ఈరోజు నాకు ఇచ్చారు అని ఎవరైనా సరే ప్రభుని ఉదయాన్నే లేకగానే ప్రభుని స్తుతిస్తున్నారా? ఎక్కడ? లేకటంతోనే పనుల మీద ధ్యాస, ఇంటి మీద ధ్యాస, ఒంటి మీద ధ్యాస కదండి. దేవుని స్తుతిస్తున్నావా? దేవుని గణపరుస్తున్నావా? అవన్నీ అంట చూడండి, వాటికి ఆత్మ లేకపోయినా అవన్నీ ఏం చేస్తున్నాయి తెలుసా? దేవుని స్తుతిస్తున్నాయి అంటే ప్రతిరోజు. అందుకని వేకుజామున చూడండి, పక్షులు కిలకిలా అరుస్తూ ఉంటాయి. ఎందుకు అరుస్తున్నాయి? మాట రాని పక్షులకు ఏం చేశారంట? దేవుని ఆయన స్తుతించే ధన్యత ఇచ్చాడంట. వేకువనే లేచి ఏం చేస్తాయి? అరుస్తూ ఉంటాయి. మిగతా సమయాలు ఎందుకు అరవో? అప్పుడు ఎందుకు అరుస్తున్నాయి? అవి కూడా దేవుణ్ణి, అన్నీ దేవుని స్తుతిస్తున్నాయి. మనం మాత్రం దేవుని స్తుతించలేకపోతున్నాం. అందుకని కీర్తనాకారుడు చెప్తాడు, సమస్త దేశములారా దేవుణ్ణి, యవ్వనులు, వృద్ధులు, బాలురు, బాలికలు అందరూ కూడా ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంది. అందుకనే ఆయన ఏర్పాటు చేసుకున్న సైన్యాన్ని మనం పూజ చేయకుండా, ఆరాధన చేయకుండా ఆయనను మాత్రమే మనం ఆరాధన చేయాలి, ఆయనను మాత్రమే మనం స్తుతించాలి. ఎందుకంటే ఈ భూమి మీద నేను తప్ప మరొక దేవుడు లేడు అని ఖచ్చితంగా అని చెప్పాడు. భూమి మీద ఆకాశం అందు కూడా మరి ఏ దేవుని, ఏ రూపానికి మీరు సాగిల పడకూడదు, దేన్ని మీరు నమస్కరించకూడదని చెప్పాడు. కాబట్టి దేనిని మనం ఆరాధించకుండా, దేనికి మనం పూజ చేయకుండా, దేనికి మనం లోబడకుండా కేవలము మళ్ళను సమస్తము మన కొరకు తయారు చేసి మనకిచ్చినటువంటి దేవుణ్ణి మనము స్తుతించాలి, ఆయన్నే ఘనపరచాలి. ఆయన ప్రాణం మన కొరకు పెట్టినటువంటి దేవుణ్ణి మనము కొనియాడాలి, ఆయనకి మనం విలువ ఇవ్వాలి. చూడండి, ఇప్పుడు ఆయనను సృష్టించినటువంటి సృష్టిని మనం పూజిస్తుంటే ఆయనకు మనం విలువ లేని వారికి మనం చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఓ ప్రాంతానికి ప్రధానమంత్రి వస్తారంటే, మాట చెప్పి ముగిస్తాను, ప్రధానమంత్రి వస్తుంటే అందరూ ప్రధానమంత్రికి ఏం చేస్తారంటే వెళ్ళి దండలు వేస్తున్నారు, చక్కగా వెల్కమ్ చెప్తూ పువ్వులు, బొకేస్ అవి ఇస్తా ఉన్నారంట. ఒకడు వెళ్ళి ఏం చేశాడంటే విమానానికి దండ వేసాడంట. దేనికి వేసాడు? విమానానికి దండ. అరే ఎందురా నువ్వు ప్రధానమంత్రి మన దగ్గరికి వస్తే ఆయనకి వేయకుండా నువ్వు విమానానికి వేసావేంద్ర అని చెప్పేసి అంటే, మీరు పిచ్చోళ్ళు ఆయనకి వేస్తున్నారు, మేము పిచ్చోళ్ళు ఏంటారని చెప్పేసి అంటే, ప్రధానమంత్రి మన మధ్యకి రావడానికి గల కారణం ఎవరు చెప్పండి? ప్రధానమంత్రి మన మధ్యకి రావడానికి గల కారణము ఎవరు? ఈ విమానమే. కాబట్టి ప్రధానమంత్రిని మోసుకొచ్చిన విమానమే విలువైంది, కానీ ఈయన మాత్రం విలువైనవాడు కాదు. ఇప్పుడు ఈయన విలువైన వాడు కాబట్టి విమానం ఎక్కాడా, లేకపోతే అది విలువైందని ఈయన ఎక్కాడా? దాందేమన్నా ఆఫ్టర్ ఆల్ ఆడుకునేవాడు కూడా ఎక్కుతాడు దాంట్లో. ఎక్కడా ఎక్కుతాడు, టైం వస్తే అందరూ ఎక్కుతారు దాంట్లో. ఎవరిని గౌరవించాలి మనం? చెప్పండి. ఇప్పుడు 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 ఎట్లా ఉందంటే విచిత్రంగా అట్లాగే ఉంది. రారాజుగా ఈ భూలోకానికి వచ్చిన దేవుని విడిచిపెట్టి దేవుడు సృష్టించినటువంటి సృష్టిని ఈరోజు ఏం చేస్తున్నారు? మనుషులు ఆరాధన చేస్తున్నారు. కరెక్టా అంటే చెప్పండి.
ఇప్పుడు ప్రధానమంత్రి ఫీల్ అవుతాడా లేదా? అరే నేను విమానంలో వచ్చాను, నడుచుకుంటూ వచ్చినా బాగుండేది, వాడు నాకు దండేసేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మన దేవుడు దేన్ని కూడా వాహనంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉన్నారనుకోండి, కొన్ని జంతువులను వాహనాలుగా చేసుకొని తిరిగారు. కానీ మన దేవుడు దేన్ని కూడా వాహనంగా చేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా దేన్ని వాహనం చేసుకున్న దాన్ని కూడా ఏం చేస్తారు? ఇప్పుడు మరియమ్మ తల్లిని వాహనంగా చేసుకుంటే ఆమెను ఏం చేస్తున్నారు? ఆమె కూడా ఒక దేవత అని చెప్పేసి ఆరాధన చేస్తున్నారు. తప్పు కదండి. మనం దండ వేయాల్సింది మరియమ్మ తల్లికి కాదు. ఎవరికి వేయాలి? ఎవరిని ఆరాధించాలి? ఎవరిని పూజించాలి? ఎవరిని కనపరచాలి? ఎవరి యందు భయము భక్తి కలిగి ఉండాలి? ఎవరు ఈ సమస్తం ఇచ్చిందని చెప్పేసి మనం ఆలోచన చేసి ఇప్పుడైనా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడైనా మన భక్తి జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెంట్రుకలు తీయాలంటే మనకు ఎవరు గుర్తొస్తారు? సాగర్ గుర్తొస్తున్నారు. ఎక్కడ గుండు అది? సాగర్ గుండు, గుడదల గుండు. ఎవరున్నారు అక్కడ? యేసుప్రభు లేడండి అక్కడ. ఒక స్త్రీని మనం ఆరాధించు, ఒక పురుషుని మనం ఆరాధించు. ఇదంతా కూడా దేవుని సైన్యమే. దేవుని సైన్యమును మనం ఆరాధించడానికి వీల్లేదు. మనుషులమైనటువంటి వారిని ఎవరిని మనం ఆరాధించకూడదండి. మంచిగా పరిపాలన చేశారండి, ఆయన మనం వారిని దేవుడిగా ఆరాధన చేయకూడదు. మంచిగా సేవ చేశారని పరిచర్య, అలాగని చెప్పేసి పాస్టర్ని దేవుడిగా మనం చేయకూడదు. ఆయన కోసం మనం ఎగబడకూడదు. అర్థమవుతుందా? మనకు దేవుడు ఒక్కడే అని ఒక్కడే. ఈ ప్రకృతిలో ఉన్నది ఏది దేవుడు కాదు, ఏ మనిషి దేవుడు కాదు. ఏ రూపానికి మనం సాగిల పడకూడదు, ఎవరికి మనం నమస్కారము చేయకూడదు, ఎవరి కాళ్ళ మీద మనం పడకూడదు. పడితే ఆయన కాళ్ళ మీదే పడాలి, నమ్మితే ఆయన్నే నమ్మాలి, ఆరాధిస్తే ఆయన్నే ఆరాధించాలి. అప్పుడు సమస్తము మన మాట వింటది, మన ఆధీనంలో ఉంటుంది, మనకి మేలు చేస్తుంది. దాని ద్వారా మనం తృప్తిగా ముందు కొనసాగిపోవడానికి, దాన్ని బట్టి ప్రభువుని స్తుతించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైనా ప్రకృతిని ఆరాధించడం మానివేసి ప్రకృతిని, అదేవిధంగా ప్రజలను, ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుని స్తుతించండి, ఆరాధించండి, గణపరచండి, ఆయన కొనియాడండి. ఖచ్చితంగా ఆయన మన ఎడలో చేసిన వాగ్దానాలన్నీ కూడా మన జీవితాల్లో నెరవేర్చి మనల్ని తృప్తిపరుస్తాడు. అలాంటి కృపా భాగ్యం ప్రభు మనందరికీ, మన కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఆమె అందరూ కూడా లేచినటువంటి చిన్న ప్రార్థన చేసుకొని త్వరగా ముగించుకుందాం. ప్రభు బల కార్యక్రమానికి మనం వెళదాం. త్వరగా లేచి నిలబండి. అమ్మ కొంచెం నీరసంగా ఉండే ఇబ్బంది లేదు, మంచి ఆహారం ఉంది, లేచి నిలబండి త్వరగా. రెండు చేతుల ఆకాశం వైపు చాపి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఒకసారి మనల్ని కూడా పరిశీలన చేసుకుందాం. ఇప్పుడు ఎవరిని మనం స్తుతిస్తున్నాం, ఎవరిని గణపరుస్తున్నాం, ఎవరిని పూజిస్తున్నాం, ఎవరిని మనం ఆరాధిస్తున్నాం? ఈ సృష్టికి కారణభూతుడు ఎవరు? అన్న వాళ్ళే మనం గ్రహించుకోవాలి. అన్న ఒకసారి దేవుణ్ణి ఆలోచన చేసి ఆయన యొక్క శక్తి సామర్థ్యతలు ఆమె గమనించి ఆలోచన చేసి, అబ్బా ఈయన సమస్తానికి అధిపతి, అధికారి అని చెప్పేసి ఆయనకు ఒక బిరుదు ఇచ్చింది. ఏంటంటే సైన్యములకు అధిపతి యగు యెహోవా. సైన్యములకు అధిపతి యగు యెహోవా అని చెప్పేసి హన్నా దేవునికి ఒక మంచి బిరుదు ఇచ్చింది. ఆయన సైన్యములకు అధిపతి. ఏ సైన్యములు? పురుగులు, జంతువులు, పక్షులు, సమస్తం ఆయన సైన్యమే. సూర్యచంద్ర నక్షత్రాలు, ఆకాశంలో ప్రతి ఆయన సైన్యమే. దేవదత్తులు ఆయన సైన్యమే. ప్రకృతిలో ఉన్నటువంటి చెట్లు, చామలన్నీ ఆయన సైన్యమే. మనుషులు ఆయన సైన్యమే. అయితే నువ్వు వేటిని ఆరాధిస్తున్నావు, వేటిని పూజిస్తున్నావు, వేటిని వెంబడిస్తున్నావు, వేటి ప్రకారం నువ్వు నడుస్తున్నావు, వేటిని నీ ఇంట్లో దేవుడిగా పెట్టుకుంటున్నావు, వేటిని నువ్వు దేవుడిగా ఇంట్లో కట్టుకుంటున్నావు, వేటిని నీ వాహనాలకి కట్టుకుంటున్నావు, పెట్టుకుంటున్నావు. సహోదరి జాగ్రత్త, ఒకసారి ఆలోచన చేయి. అవన్నీ దేవుడు సృష్టించినవి, దేవుడు కాదు, దేవుళ్ళు కావవి. దేవుడు సృష్టించినవి. దేవుడు అని చెప్పేసి అంటే దేవుడు ఊరుకోడు, ఆయనకు కోపం వస్తుంది. ఆయనకు కోపం రేపావంటే ఆయన ఏం చేస్తాడో తెలియదు. అందుకనే స్పష్టంగా మనతో చెప్తా ఉన్నాడు, ఇకనైనా సరే, ఇప్పుడైనా సరే దేవుడు సృష్టించినటువంటి తన సైన్యముగా ఆయన సృష్టించినటువంటి ప్రతి దాన్ని నువ్వు ఆరాధించకుండా, వాటిని నీ ఇంట్లో పెట్టుకోకుండా,
వాటిని నీవు నమస్కరించకుండా ఈరోజు నీ మనసులోంచి నీ ఇంట్లోంచి వాటిని పారవేయి, తీసివేయి. దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. మంచి రోజుల విషయమై మంచి రోజుల విషయమై మంచి గడిల విషయమై నువ్వెప్పుడు మాట్లాడవద్దు, ఎప్పుడు వాటిని పట్టించుకోవద్దు. ప్రభు చేసిన ప్రతిరోజు మంచిదే మంచిదే అన్నాడు. మొదటి రోజు చేసిన మంచిదే అన్నాడు, రెండో రోజు చేసి మంచిది, సమస్తం మంచిదే అన్న చెప్పేసి అన్నాడు. ఆయన ఏది మంచిది కాదు అని చెప్పేసి అనలేదు. ఆయన సృష్టించినది ప్రతిదీ మంచిది అని చెప్పేసి అన్నాడు. కాకపోతే నరుడు ఒక్కడే ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నాడు. దానికి సాటి అయిన సహకారం కూడా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్షత్రాలను చూసి నీ రోజులను చూసి నీ సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. నీ పక్షమున దేవుడు ఉన్నాడు, నువ్వు భయపడవద్దు. ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా ప్రకృతి వైపు చూడవద్దు, నక్షత్రాల వైపు చూడవద్దు, సూర్య చంద్రుల వైపు చూడవద్దు. నువ్వే శుభకార్యాలు చేసుకోవాలన్నా దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూసి ప్రారంభం చేయి. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, ఏది చేసుకోవాలన్నా దేవుని మీద ఆధారపడి ప్రారంభం చేయి. దేవుడే ముగిస్తాడు, దేవుడే కావాల్సిన సమస్తము కూడా సమకూరుస్తాడు. ప్రజల మాటలు విని అదేవిధంగా కొంతమంది ప్రజలు బ్రతుకు తెరువు కోసం, కొంతమంది బ్రాహ్మణులు బ్రతుకు తెరువు కోసం వీటిని సృష్టించి వాటి ప్రకారం చేయమని చెప్పారు. అది తప్పు. వాళ్ళ బ్రతుకు తెరువు కోసం చేశారే కానీ వాళ్ళ స్వార్థం కోసం చేసుకున్నారు, కానీ వాళ్ళ లాభం కొరకు చేసుకున్నారు తప్ప అవి ఏమాత్రం అవి మనకి సరిపోయినవి కాదు. మనకు సరిపోయిన వాడు మన దేవుడు ఒక్కడే. కనుక ఈ సమయంలో నీ మనసులో ఏది పెట్టుకున్నావు? దేని మీద నమ్మకం పెట్టుకున్నావు? ఒక దారం మీద నమ్మకం పెట్టుకున్నావా? ఒక నిమ్మకాయ మీద నమ్మకం పెట్టుకున్నావా? ఒక వెంట్రుక మీద నమ్మకం పెట్టుకున్నావా? ఒక మిరకాయ మీద నమ్మకం పెట్టుకున్నావా? ఒక నల్లతాడు మీద నమ్మకం పెట్టుకున్నావా? ఒక ఎర్రతాడు మీద నమ్మకం పెట్టుకున్నావా? ఒక ఎర్ర జెండా మీద నమ్మకం పెట్టుకున్నావా? మనుషులు కల్పించినటువంటి వాటి మీద నమ్మకం పెట్టుకున్నావా? అవన్నీ మనుషులు సృష్టించినవే. దేవుడు సృష్టించిన వాటిలో తీసి మనుషులు సృష్టించి వాటిలో దేవుడు ఉన్నాడు, వాటిలో శక్తి ఉన్నాడు అని చెప్పేసి ఈ రోజున అవి మన గంట కడుతున్నాడు. వాటిని నమ్మవద్దు. సమస్తమును సైన్యముగా చేసుకున్న సైన్యములకు అధిపతి అయినటువంటి ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడ మాత్రమే దేవుడు. తరములకు ఆయన ఒక్కడే దేవుడు. ఆయన తప్ప ఈ లోకంలో మరొక దేవుడు లేనే లేడు అని నీ నోట ఒప్పుకొని ఈ సమయంలో దేవునికి బాధ తెచ్చేవి, దేవుని బాధ పెట్టేవి, దేవునికి కోపం తెచ్చేవి, విగ్రహారాధన అంటే ఆయన బహు కోపం, వాటి నుంచి ఈ రోజున విడిచిపెట్టి వాటి నుంచి విడుదల పొందుకొని సృష్టికర్తమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ముందు కొనసాగిపోవాలి. మనమందరము ప్రభుని స్తుతించాలని, ప్రభుని ఘనపరచాలని ఆయన మనల్ని చేశాడు. ఈ సృష్టి అంతా కూడా మన అవసరం నిమిత్తమైన సృష్టించాడు. ఆయన సైన్యంగా చేసుకొని ఆయా కాలాలలో ఆయా పరిస్థితులను బట్టి మనం మాట వినపోతే మన మేలు కొరకు మనల్ని గద్దిస్తూ ఆ సృష్టిని అలా నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి మనం మనష్టానుసారంగా నడుచుకోక, ఇది ఇలా చేశాను కాబట్టి ఇలా జరిగిందని చెప్పేసి అనుకోక, కేవలము దేవుడు చేస్తున్నాడు మనష్టానుసారంగా మనం నడుస్తున్నామని చెప్పేసి మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ప్రభువుల ముందు కొనసాగిపోదాం. ఈ సమయంలో ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఇక మీదట సృష్టిని నేను పూజించకుండా, సృష్టిని నేను ఆరాధించకుండా, సృష్టికర్తమైన నిన్ను, సైన్యములకు అధిపతి అయిన నిన్ను నేను ఆరాధిస్తా, నేను గణపరుస్తా, నిన్ను కొనియాడతా ప్రభు అని చెప్పేసి ప్రభుని స్తుతిద్దాం. ఎందుకంటే సృష్టి కొరకు ఆయన ప్రాణం పెట్టలేదు, జంతువుల కొరకు ఆయన ప్రాణం పెట్టలేదు, పశువుల కొరకు ఆయన ప్రాణం పెట్టలేదు, ఈ ప్రకృతిలో చెట్ల కోసం ఆయన ప్రాణం పెట్టలేదు, సూర్యచంద్ర నక్షత్రాల కోసం ప్రాణం పెట్టలేదు. నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి నీ కోసం నా కోసం కలవరి శిలువలో త్యాగం చేశాడు. నిన్ను నన్ను పట్టించుకున్నాడు, సృష్టిని పట్టించుకోలేదు. నీ కొరకు నా కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక సిద్ధపరిచాడు. నీ కొరకు నా కొరకే ఆకాశంలో ఉన్న సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ ప్రకృతి కొరకు రాలేదు, నీ కోసం నా కోసమే వచ్చాడు. తను తగ్గించుకున్నాడు నీ కొరకు నా కొరకే. అందుకోసమే ఆయన మనసును అర్థం చేసుకున్నాం, ఆయన ప్రేమను అర్థం చేసుకున్నాం. మంచిగా భక్తి కలిగి ప్రభువుల ముందు కొనసాగిపోదాం, ఆయన మీద ఆధారపడదాం, ఆయనే నమ్ముదాం. చావైనా బ్రతుకైనా, కష్టమైన కరువైనా, ఇరుకైన ఇబ్బంది అయినా, ఎన్ని నష్టాలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎంత కన్నీరైనా ఆయన మీద ఆధారపడదాం. ఆయన తప్ప మరొక మార్గం లేదు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు, ఆయన తప్ప మరొక
మన స్థితిని మార్చే స్థితి ఏది కూడా లేదు. నీకున్న నాకున్న సమస్తం ఆయన ద్వారా కలిగింది. అందుకే మనం ప్రాణం పోయేంత వరకు ఆయన మీదే ఆధారపడదు, ఆయనే నమ్ముదాం. మన కొరకు మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి రక్తం కార్చాడు, మన పైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపాడు. మానవులమైన మనం నశించిపోకుండా తన మహాకృప మన మీద ఉంచాడు. ఏ సృష్టి మనను ఆదరించలేదు, మన కోసం ప్రాణం పెట్టలేదు, మన పాపాన్ని తీసివేయలేదు. ఏ జంతువు మన పాపాన్ని తీసివేయలేదు, ఏ సూర్యచంద్ర నక్షత్రాలు మన పాపాన్ని తీసివేయలేదు. కేవలము దేవుడు ఒక్కడే, యేసయ్య ఒక్కడే, యేసయ్య ఒక్కడే. కనుక ఈ సమయంలో తీర్మానం చేసుకున్నాం, ప్రభువా ఈ లోకంలో మనుషుల ద్వారా అనుగ్రహించబడేది ఏది కూడా నేను దేవుడిగా భావించకుండా, ప్రభువా నిన్నే మనసులో ఉంచుకొని నీ ప్రకారమైన నడుచుకుంటూ ముందు కొనసాగిపోతాను ప్రభు అని చెప్పేసి చిన్న తీర్మానం చేసుకుందాం. సృష్టికర్త అయినటువంటి నిన్నే నేను ఆరాధిస్తాను. అన్న ఏ విధంగా అయితే సైన్యములకు అధిపతి అని నిన్ను అయ్యా నీకు ఒక బిరుదిచ్చి నిన్ను కొనియాడిందో, నిన్ను గణపరిచిందో, నా మిగతా జీవితం అంతా కూడా ప్రభువా మనుషులను ఎవరిని గణపరచక నిన్నే గణపరుస్తూ నేను ముందు కొనసాగిపోతాను. నిన్నే ఆరాధిస్తాను, ప్రకృతిని ఆరాధించను, ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని నిన్ను ఆరాధించను, నిన్నే ఆరాధిస్తా. నీవే ఆరాధనకు యోగ్యుడవు, ఆరాధనకు పాత్రుడవు నీవే అని ప్రభు ఈ సమయంలో ఒక తీర్మానం చేసుకుందాం, ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. ఆయన మనల్ని పట్టించుకోకపోతే ఏమైపోయేవారము, పాపం నుండి విడిపించకపోతే మనం ఏమైపోయేవారము. అందుకే సమయంలో ఒక్కసారి కల్లవారి సిలువలో నీ కొరకు నా కొరకు కార్చేటువంటి రక్తాన్ని ఒకసారి చూద్దాం. పక్కలో బళ్ళెపు పోటు పొడవబడింది, తల మీద ముళ్ళ కిరీటము పెట్టబడి ఉన్నది, నడునెత్తి నుండి కాళ్ళ వరకు రక్తము కారుచు ఉన్నది. ఏ మాత్రము కూడా చూడడానికి స్వరూపము లేదు, చూడడానికి సొగసు లేదు, శరీరం అంతా మాంసపు ముద్దగా మారిపోయి ఉంది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఎవరి కొరకు ఆలోచన చేసావా, ఎవరి కొరకు త్యాగం ఆలోచన చేసావా, ఎవరి కొరకు పరిస్థితి ఆలోచన చేసావా. ఆఫ్టర్ ఒక దారం కోసం లోబడతావా, ఆఫ్టర్ ఒక ప్రకృతిలో ఉన్నటువంటి వాటికి నువ్వు లోబడతావా, వాటిని ఆరాధిస్తావా. అవి ఎప్పటికీ నిన్ను కాపాడలేవు. నీ శరీర బలహీనతలను తీసివేయలేవు, నీకున్న పాపపు రోగాన్ని తీసివేయలేవు. ఆయన ఒక్కడే పాపం నుండి, యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రపరచు. కనుక ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరుడు, ఇంకా నీ పాప జీవితాన్ని విడిచిపెట్టకుండా, పాపం నుండి విడుదల పొందకుండా ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నావేమో, నేడు అనుకూల సమయంలో నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి నమ్మి బాప్తిసం పొందితే చక్కగా నీవు కూడా ప్రభు మార్గంలో నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైనా సరే నమ్మి బాప్తిసం పొందకపోతే బాప్తిసం పొందడానికి తీర్మానాలు చేసుకోండి. ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు, మన మరణము సమీపించబోతున్నది. ప్రకృతి మనం చూస్తుంటే మనుషులు దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్నారు, ప్రకృతి తిరుగుబడుతూ ఉన్నది, ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. కనుక సమయం లేదు, ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. ఇప్పటికీ అనేక మంది బాప్తిసం తీసుకొని ప్రభు శరీరం తింటున్నారు, ప్రభు రక్తం త్రాగుతూ ఉన్నారు, ప్రభు రాకడికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇక నువ్వు ఎప్పుడు సిద్ధపడతావు? అందుకనే సమయం ఉన్నది, బాప్తిసం ఇచ్చేవారు మేము ఉన్నాము, నీళ్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. చక్కగా రక్షణ పొంది ప్రభు మార్గం నడుచుకోవడానికి తీర్మానం చేసుకుందాం. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ దినం. ఈ సమయం పోతే మరలా మన జీవితంలో సమయం వస్తుందో రాదు మనకైతే తెలియదు. ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుని ఒక మంచి తీర్మానం చేసుకుందాం. రక్షణ పొందిన బిడ్డలు ఇక ప్రభునే దేవునిగా చేసుకొని నేను ముందు కొనసాగిపోతాను. ఒక మంచి తీర్మానం చేసుకుందాం, మంచి తీర్మానం చేసుకుందాం. ప్రైజ్ అల్లాహ్. దేవుడు మన తీర్మానం స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుని అబ్రాహం గారు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుని అదే ప్రార్థన లేఖీభవించు. ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడు అయిన మా పరలోక తండ్రి, నిత్యము నిరంతరము స్తోత్రార్హుడైన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన నామములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సైన్యములకు అధిపతి అయిన మా దేవ నీకే స్తోత్రాలు. మధ్యాహ్న సమయమందు నీ పాద సన్నిధిలో చేరి నువ్వు మాకు ఇచ్చిన నీ మాటలను నాయన మేము వినటానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా పితరాలైన అన్న నీ సన్నిధులు ప్రార్థిస్తూ నేను కొనియాడుచు ప్రార్థిస్తున్నా. సైన్యములకు అధిపతి అయిన యెహోవాని
నిండు హృదయముతో నైనా చేసిన మేలును తలంచుకుంటూ ఒక పేరు పెట్టి నన్ను నామాన్ని కనపరిచిన తండ్రి, అలాంటి జీవితంనైనా మేము కలిగి నీ సన్నిధిలోనైనా ప్రార్థించడానికి, నిన్ను స్తుతించడానికి నీ కృప దయచేయండి. నాకు ఇచ్చిన మంచి మనస్సును, లోబడే మనస్సును, వినయమును విధేయతను కలిగి అన్న ఎలాగ జీవించినది మేము అలాగ జీవించడానికి మీ కృప దయచేయండి. దేవా, ఈ లోకంలోనైనా అన్నిటినైనా మీరు సైన్యములుగా పెట్టుకుని ఉన్నారు. ప్రతి దానిని మీరు సైన్యములుగా పెట్టుకొని మనుషులను మా తండ్రి బాధపరచటానికి, సంతోషపరచటానికి అన్నిటినైనా మీరు సైన్యములుగా పెట్టుకొని ఈ లోకములో సైన్యాధిపతి అయిన దేవుడిగా నడిపిస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తోత్ర. ప్రకృతి నీ మాట వింటున్నది. ఇదిగో మనుషులు పోయిన మేము నీ మాట వినక అనేక సార్లు నేను దుఃఖపరిచేవారిగా, నీ నామానికి అవమానం తెచ్చేవారికి ఉంటున్నాం. ఎటాటి సాతాను మనస్సు నుండి మాలో నుండి తొలగించమని ప్రార్థన చేయుచున్నా. మంచి మనస్సునైనా ఇలాంటి మనస్సును అయ్యా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నా. ఇదిగో చేరి నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. దాసుల ద్వారా చెప్పబడిన ప్రతి మాట హృదయంలో దాచుకొని ఆ వాక్యానుసారంగా నడుచుకోవడానికి నీ కృప దయచేయండి. సమయంలో చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో వర్తమానం అందించిన మీ దాసుని ఇంకా మీరు బలపరచని మీ సన్నిధిలో వాడుకోండి. ఇంకా ముందున్న సమయాన్ని వాళ్ళ రాదని మీ చేతులు గొప్ప చెప్పుకుంటున్నా. మీరు చేయక జరిగించండి మా ప్రభు. ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డని దర్శించండి ఇదిగో వాళ్ళ రాదని మీరు సిద్ధపడటానికి మీ కృపలో మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. తిరిగి వెళుతున్న వారికి, ఉంటున్న వారికి నీ కాపుదల భద్రత దయచేసి నడిపించమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ,